హాయ్ స్టూడెంట్స్, హౌ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్, ఇంకా టిఎస్ ఎంసెట్, ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ లెక్చర్ నంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో ఈ క్లాస్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం మెయిన్గా వర్టికల్ సర్క్యులర్ మోషన్ కవర్ చేయబోతున్నాం నాన్న. ఓకే, సో మీకు నీట్ ఎగ్జామ్లో వస్తే ఈ వర్టికల్ సర్క్యులర్ మోషన్ నుంచి వెళ్ళి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న, నీట్ కానీ ఎంసెట్ కానీ. ఓకే, సో ఎవరైతే జేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంది. ఓకే, వస్తే ప్రొజెక్టైల్ నుంచి రావాలి. అక్కడ మిస్ అయితే లాస్ట్ క్లాస్లో సర్క్యులర్ మోషన్ డిస్కస్ చేసినాం కదా, రైట్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ వస్తే దాంట్లో నుంచి రావాలి. అది మిస్ అయితే ఇదే నాన్న ఇక. ఓకే రైట్. సో వర్టికల్ సర్క్యులర్ మోషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాన్న ఇక్కడ తీసుకున్నాయి అన్నీ కూడా. ఓకే రైట్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చాలా టఫ్ ఉంటాయి కదా, రైట్. సో మంచి ట్రిక్ చెప్తాను ఏ విధంగా సాల్వ్ చేయాలో. సో ఆ ట్రిక్ని కనుక మీరు ఫాలో అయితే 100% ఈ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో ఉన్న న్యూమెరికల్స్ సాల్వ్ అవుతాయి నాన్న. ఓకేనా రైట్. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఏం చేయాలంటే అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి. ఓకే రైట్. సో క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా రైట్. సో ఎప్పుడైతే నేను ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పేసి అని అంటానో అది మీరు కొంచెం బాక్స్లో పెట్టుకోండి బేటా. ఓకేనా రైట్ బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఎస్. ఇంకో విషయము, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి అన్న. బేసిక్ మ్యాథమెటిక్స్ ఎంత ఇంపార్టెంటో చాలాసార్లు చెప్పినా నేనైతే కదా, రైట్. సో బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి, దాంట్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినో సేమ్ అదే కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ ఉన్న న్యూమరికల్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే న్యూమరికల్ సాల్వింగ్ కోసమే బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, మీరు కనుక సీరియస్గా నీట్కి కానీ ఎంసెట్కి కానీ జేకి కానీ ప్రిపేర్ అయితే 100% ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి, ఆర్డర్లో చూసుకుంటారండి నాన్న. ఓకేనా రైట్ బేటా. సో ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే ఎస్ బేటా. సో ఈ రోజు మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఇంకా నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్న. ఓకే ఎస్. సో లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనము యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఏంటి, సెంట్రిపిటల్ ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ కదా, సో డెత్ వెల్, టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్స్ అవన్నీ డిస్కస్ చేసినాం కదా. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్, అవునా. సో ఇవైతే లాస్ట్ క్లాస్లోనే మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఎస్ బేటా. సో ఇక్కడ చూడండి, వర్టికల్ సర్క్యులర్ మోషన్. వర్టికల్ సర్క్యులర్ మోషన్ అంటే ఎట్లా ఉంటుంది నాన్న? సో ఇది దారము, ఇక్కడ రాయి తీసుకోండి, ఇక్కడ పట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పండి అన్నట్టు, రుయి 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 అనుకుంటే తిరగాలన్నట్టు. ఓకేనా. సో దీన్ని మనం వర్టికల్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఇన్ కేస్ దీన్ని ఇట్లా తిప్పితే రుయి అనుకుంటా, దాన్ని హారిజాంటల్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో దీన్ని ఇట్లా తిప్పితే ఓకే మొత్తానికైతే ఇట్లా తిరుగుతాయి, ఇట్లా తిరిగితే అది వర్టికల్ సర్క్యులర్ మోషన్ అవుతుంది. ఈ విధంగా తిప్పితే అంటే ఇట్లా ఇట్లా తిప్పితే హారిజాంటల్ సర్క్యులర్ మోషన్ వస్తుంది నాన్న. ఓకే, హారిజాంటల్ సర్క్యులర్ మోషన్ వచ్చేసి అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో అంటే మనకు ఉన్నది కాబట్టి సిలబస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తీసుకుంటాము. ఓకేనా రైట్ బా. సో ఇక్కడ వర్టికల్ సర్క్యులర్ మోషన్ వచ్చేసి ఇది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఫస్ట్ కీ పాయింట్ ఇది. ఓకే, వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మోషన్ అని అడిగితే మీరేమనాలి, ఇట్ ఈస్ అ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అని అన్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఏదో ఒక వెలాసిటీ ఇస్తాం కదా, సో పైకి పోతున్న కొద్దీ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ పోతుంది. ఓకేనా, పైకి పోతున్న కొద్దీ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ పోతుంది. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, అనుకుందాము ఇక్కడ ఒక 20 మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి అనుకుంటున్నా, జస్ట్ అజంప్షనే. ఓకే రైట్. సో ఇక్కడికి చేరుకునేసరికి దీని యొక్క స్పీడ్ ఎంత తీసుకుందాం అని అంటే 15 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ చేరుకునేసరికి అంటే 10 తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర దీని యొక్క స్పీడ్ ఎంత అని అంటే 5 తీసుకుంటున్నాను. ఓకేనా, అర్థమైందా బేటా? రైట్. సో ఇప్పుడు ఈ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో
ఈ వెలాసిటీస్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతున్నదో, ఓకే, వెలాసిటీ అట్ డిఫరెంట్ పాయింట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, సో సేమ్ హైట్లో మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ కిందికి వస్తుంది కదా, సేమ్ హైట్లో మళ్ళీ దీని యొక్క స్పీడ్ ఇక్కడ ఎంత ఉన్నది 5 కదా, ఇక్కడ కూడా 5 ఉంటుంది నాన్న. ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అంటే సార్ సేమ్ ఇది మనము మోషన్ అంటే గ్రావిటీలో చూసినాము, ఇంకా ప్రొజెక్టైల్ మోషన్లో కూడా చూసినాం సార్. సేమ్ అదే ఇక్కడ వర్తిస్తుంది అంటే 100% సేమ్ నాన్న. ఓకే, వర్తిస్తుంది. ఓకే, 5 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ కదా, ఇది పోయి ఇట్లా కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత ఉంటుంది? మళ్ళీ 10 మీటర్ పర్ సెకండే ఉంటుంది నాన్న. ఓకే, సో ఈ హైట్లో ఓకే దీని యొక్క స్పీడ్ ఎంత? 15 కదా, ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 15 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది నాన్న. ఓకే, రైట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడ చేరుకోగానే దాని యొక్క స్పీడ్ అనేది 20 మీటర్ పర్ సెకండే ఉంటుంది నాన్న. ఓకేనా, అర్థమైందా బేట అందరికీ? ఇదైతే క్లియర్గా అర్థమైపోయిందా? చలో, సో ఇక్కడైతే వర్టికల్ సర్క్యులర్ మోషన్ అనేది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, హైట్ సేమ్ ఉన్నంత వరకు దాని యొక్క స్పీడ్ అనేది సేమ్ ఉంటుంది, అంతేనా? రైట్. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ అయిపోయింది, అవునా? ఇప్పుడు దీంట్లో మీకు ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఫైండ్ విఏ విబి విసి ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఓకే, విఏ వాల్యూ, విబి వాల్యూ, విసి వాల్యూ ఇక్కడ పోగానే వెలాసిటీ ఏమవుతుంది కనుక్కోవాలి. ఓకే, డస్ ద స్ట్రింగ్ స్లాక్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, అంటే ఈ స్ట్రింగ్ అనేది ఏబి మధ్యలో ఇట్లా తిప్పుతున్నాం కదా దీన్ని, అవునా? అయితే ఏబి మధ్యలో ఢిల్లా అయిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఓకే, రైట్. సో ఏబి మధ్యలో అంటే ఢిల్లా అయిపోయా రుయి అని చెప్పి పట్టని కింద పడిపోవడం అనమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా ఛాన్సెస్ ఏమైనా ఉందా ఏబిలో అంటే? లేదు, ఏబిలో అయితే ఉండదు. డస్ ద స్ట్రింగ్ స్లాక్స్ ఇన్ బిట్వీన్ బి అండ్ సి, పడిపోయేది ఉంటే ఇట్లా రుయ్యని పైకి పోయి రప్ అని కింద పడిపోతుంది. బీసీ మధ్యలో రప్ అని కింద పడిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఏబిలో అయితే ఛాన్స్ లేదు. ఓకే, డస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి మధ్యలో టెన్షన్ 0 అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే లేదన్నట్టు. ఓకే, డస్ టెన్షన్ ఈజ్ 0 ఇన్ బిట్వీన్ బి అండ్ సి, దీంట్లో అయితే ఛాన్స్ ఉంది, ఎందుకంటే డిల్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఫట్ అని కింద పడిపోతుంది అనమాట అది. ఓకేనా, ఫైండ్ హైట్ వెన్ ఇట్ స్లాక్స్. ఓకే, ఏ హైట్ దగ్గర పోయి డన్ అని చెప్పేసి కింద పడిపోయింది. ఓకే, సో దీనిలో నుంచి ఏ క్వశ్చన్ అన్నా అడగచ్చు నాన్న, ప్రతిదీ సాల్వ్ చేద్దాం మనము. ఓకే, సో దీనిలో ఫైండ్ యాంగిల్ వెన్ ఇట్ స్లాక్స్, ఏ యాంగిల్లో. ఓకే, సో అనుకుందాము, ఇది చూడండి. ఓకే, సో ఇక్కడ వరకు పోయి ఇది కింద పడిపోయింది అని చెప్పేసి అనుకుందాం, ఇది ఆల్ఫా అనుకుందాం. ఓకే, అంటే ఈ హైట్ ఏమవుతుంది బేట? సో ఇది ఆర్ కదా, అవునా? ఈ హైట్ ఏమవుతుంది? ఇది ఆర్, ఇది ఆర్ కదా. సో ఎక్కడైతే టీటా ఉంటుంది అనుకుని ఏముంటుంది? కాస్ టీటా ఉంటుంది కదా, అంతేనా? ఆర్ కాస్ ఆల్ఫా, అవునా? సో ఈ నుంచి లీడ్కి ఆర్ ఆల్ఫా, మొత్తం హైట్ ఏమైపోతుంది అట? ఆర్ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా కదా, ఆర్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా వస్తుంది అన్నట్టు. ఓకే, ఏ హైట్ దగ్గర? ఈ హైట్ దగ్గర అన్నట్టు. ఓకే, సో ఇఫ్ టెన్షన్ ఈక్వల్ టు 0 ఎట్ పాయింట్ సి దగ్గర టెన్షన్ 0 అయితే దాని యొక్క వెలాసిటీ ఏమవుతుంది? ఎట్ పాయింట్ సి వాట్ హ్యాపెన్స్? ఏమవుతుంది? ఓకే, ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ టెన్షన్ 0 అయితే ఏమవుతుంది కనుక్కుందాము. ఓకే, ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఏదో ఒక పాయింట్ దగ్గర, ఎక్కడనో. ఓకే, ఏ విధంగా క్వశ్చన్ అడిగన్నా 100% సాల్వ్ అవుతాయి. ఓకే, వాట్ వెలాసిటీ ఇస్ గివెన్ ఎట్ పాయింట్ ఏ టు రీచ్ బి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకే పోవాలి, మొత్తం వర్టికల్ సర్క్యులర్ మోషన్ కంప్లీట్ చేయొచ్చు. దానికోసం మనం ఇక్కడ ఎంత వెలాసిటీ వేయాలి? ఓకే, ఎంత వెలాసిటీ మనం ఇవ్వాలి అక్కడ. ఓకేనా, రైట్ బేటా. సో ఇది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇది క్రాష్ కోర్స్ కాబట్టి మీకు మా ఈ డెరివేషన్ పార్ట్లు అంతగానం ఏం అవసరం కూడా లేదు, ఇవి కీ పాయింట్స్ అన్నట్టు. ఓకే, రెగ్యులర్ బ్యాచ్ అయితే మీకు డెరివేషన్ చేసి అది ఇది మొత్తం అని చూపిస్తుండే కానీ ఏమంత అవసరం లేదు ఇప్పుడైతే మీకు. ఓకే, రైట్ బేటా. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో వర్టికల్ సర్క్యులర్ మోషన్లో విసిఎం కదా, వర్టికల్ సర్క్యులర్ మోషన్లో ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్. ఓకే, ఇది పెండులము. ఓకే, ఇక్కడ బాబ్ ఉన్నది, నేను ఎంత వెలాసిటీ ఇక్కడ ఇవ్వాలి? ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ దిస్ బాబ్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ అనమాట. ఓకేనా, రైట్. సో ఎంత వెలాసిటీ ఇస్తే గుండ్రంగా తిరిగి మళ్ళీ ఏడికే వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఓకే, ద మినిమం వెలాసిటీ ఎంత ఇవ్వాలంటే √5gr ఇవ్వాలి. ఓకే, √5gr ఇస్తే 100% ఇట్లా పైకి పోతుంది. పైకి పోయేటప్పుడు ఈడ చేరుకోగానే
ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే √3gr ఉంటుంది బేట. ఓకే, ఎంత ఉంటుంది? √3gr. ఇట్లానే పైకి పోయింది కదా, ఈడికి చేరుకోగానే దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే √gr అవుతుంది అన్నట్టు. ఓకే, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీడికి చేరుకోగానే మళ్ళీ √5gr. ఓకే, సో మినిమం వెలాసిటీ ఎంత అని అంటే √5gr కింద అయితే ఇవ్వాలి. ఓకే, వర్టికల్ సర్క్యులర్ మోషన్ కంప్లీట్ చేయడానికి కోసం. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇంకో విషయము ఇక్కడ సార్ ఈ వాల్యూస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నేను చెప్తా. ఓకే, ఆ వాల్యూస్ ఏంటంటే ఆడ్ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. 1 3 5 ఇగో 1 3 ఇగో 5 ఆడ్ నంబర్స్ వచ్చినాయి లేదా? 1 3 5 1 3 5 గుర్తుంటుంది కదా. ఇక చలో రూట్లో సో వెలాసిటీ, ఓకే, ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ లో అంటే మినిమం కండిషన్ లో వెలాసిటీ బి దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? √3gr. సి దగ్గర ఎంత ఉంటుంది? √gr ఉంటుంది. ఓకే, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ లో ఎంత ఉంటుంది అంటే ఇది చూడండి, ఈ పి అనే పాయింట్ దగ్గర ఇగో పైకి పోయేటప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతూనే పోతుంది కదా, అదైతే కన్ఫామ్ కదా, అవునా? సో పి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత కనుక్కోండి అని అంటే అప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేయండి నాన్న. ఓకే, v = √u² - 2gr ఇన్ బ్రాకెట్ 1 - cos θ అనమాట. ఓకే, లేదు సార్ ఈ ఫార్ములా కొంచెం కష్టంగా ఉన్నా సార్ గుర్తుపెట్టుకోవడం అని అంటే మీరు వెలాసిటీ కనుక్కోవడానికి కోసమో వర్టికల్ సర్క్యులర్ మోషన్ లో వెలాసిటీ కనుక్కోవడానికి కోసమో మీరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ యూజ్ చేయాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అది యూజ్ చేస్తే ఆటోమేటిక్గా వెలాసిటీ కనుక్కోవచ్చు. ఓకే, రైట్. లేదు సార్ ఇదే గుర్తుపెట్టుకుంటా అంటే ఇంకా బెస్ట్గా, ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఓకే, కొన్ని న్యూమరికల్ అట్లా సాల్వ్ చేద్దాం, కొన్ని న్యూమరికల్ ఫార్ములా తోటి సాల్వ్ చేద్దాం మనం, సరేనా? రైట్ బెడా. సో ఇది యు అంటే ఏంది నాన్న? ఇనిషియల్ వెలాసిటీ, ఇక్కడ ఉన్న వెలాసిటీ. ఓకే, అంటే మీరు √5gr సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే 30 degrees తర్వాత నేను ఈ వెలాసిటీ ఇచ్చిన పెండులంకి √5gr వెలాసిటీ అయితే నేను ఇక్కడ ఇచ్చిన. ఓకే, అయితే ఇక్కడ చేరుకునేసరికి దాని యొక్క వెలాసిటీ అంటే 30 degrees అయిన తర్వాత దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంది? ఇక్కడ 30 degree పెట్టేసేయండి. ఇక్కడ ఓకే యూస్కర్ అంటే √5gr హోల్² పెట్టేయండి, ఆన్సర్ వస్తుంది. ఖతం. అర్థమైందా బేట? సో ఆ విధంగా క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఓకే, సో టెన్షన్ ఎట్ పాయింట్ ఏ ఎంత ఉంటుంది? ఈ వెలాసిటీ ఇస్తే ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది ఏ అనే దగ్గర అంటే 6 mg ఉంటుంది. మినిమం కండిషన్, మినిమం ఎంత? 6 mg అన్నమాట. ఓకే, రైట్. సో బి దగ్గర ఎంత? 3 mg. ఇట్లా పైకి పోతుంది కదా, టెన్షన్ 3 mg అవుతుంది. వీడికి మొంగనే 0 అవుతుంది నాన్న. ఓకే, ఇప్పుడు చూడండి మినిమం కేస్ ఎంత? 6 mg. లేదు సార్ నేను √5gr కంటే గట్టిగానే ఇచ్చిన సార్ అని అంటే అది 6 mg కంటే ఎక్కువనే ఉంటుంది. ఓకే, ఆడ బి దగ్గర చేరుకోగానే 3 mg కంటే ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దెన్ కాబట్టి. ఓకే, సి దగ్గర ఇంకా గ్రేటర్ దెన్ 0 అనమాట. ఓకే, అర్థమైందా బేటా? ఓకే, మినిమం ఇస్తే మీరు మినిమం ఇస్తే ఇగో ఈక్వల్ టు 6 mg గ్రేటర్ ఈక్వల్ టు 3 mg, ఇక్కడ 0 అనమాట. ఓకే, మీరు గ్రేటర్ దెన్ ఇస్తే ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టుకోండి. అంటే గ్రేటర్ దెన్ 6 mg ఉంటుంది, గ్రేటర్ దెన్ 3 mg ఉంటుంది, గ్రేటర్ దెన్ 0 ఉంటుంది అనమాట టెన్షన్ ఇట్ పాయింట్స్ దగ్గర. ఓకే, ఇది గుర్తుంటుంది కదా 100%. చలో నెక్స్ట్ నోట్ టు క్యాల్కులేట్ వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ యూజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఇంతకు ముందు చెప్పిన కదా ఆ ఫార్ములా గుర్తున్నదంటే బేఫికర్. ఓకే, సో ఈ ఫార్ములా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా చూడండి. v² - u² = 2as కదా. v² దాన్ని అడ పంపిస్తే u². ఓకే, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందికి వెళ్ళి అవుతుంది కాబట్టి ఎప్పుడు 2g. ఓకే, ఇక్కడ ఎస్ అంటే ఏంది నా గిదే కదా మన ఆర్ రేడియస్ లెక్క తీసుకోండి. ఓకే, ఆర్ ఎక్స్ట్రాగా ఏమొస్తుంది? 1 - cos θ వస్తుంది అంతే. ఓకే, చూడండి v = ఏమొస్తుంది? నెక్స్ట్ స్టెప్ ఇదే కదా ఇక, అవునా? మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ బెట. ఇఫ్ vi = చూడండి నేను √5gr ఇయ్యలే, తక్కువ ఇస్తే వర్టికల్ సర్క్యులర్ మోషన్ కంప్లీట్ చేస్తుందా? కంప్లీట్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్ చేయదు. మరి √3gr వెలాసిటీ ఇస్తే ఏమవుతుంది సార్? √3gr ఇస్తే కొంతవరకు పైకి పోయి రూయి అని కింద పడిపోతుంది కదా. √3gr అనే వెలాసిటీ ఇస్తే ఏ హైట్ వరకు పైకి పోతుంది అంటే r ఇన్ బ్రాకెట్ 1 + cos α. ఓకే, ఇవి చూడండి ఏ హైట్ వరకు పోయింది? ఈడ వరకు పోయింది కదా, అవునా? ఇక్కడ √3gr ఇచ్చిన అది ఏడు వరకు పోయింది, ఈడ వరకు పోయింది. ఎంత హైట్ పోయింది? 1 + cos α. r ఇన్ బ్రాకెట్ 1 + cos α వరకు పోయింది. ఓకే, ఇట్ విల్ ఫాల్ డౌన్. ఓకే, అక్కడ వరకు పోయి కింద పడిపోతుంది అన్నట్టు. ఓకే, అయితే ఈ cos α ఇది గుర్తుపెట్టుకోండి. రిమెంబర్
ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే √3gr ఉంటేనే ఈ కాస్ ఆల్ఫా 1/3 అవుతుంది. సాల్వ్ చేస్తే రియల్ చెప్తున్నా ఫుల్ టైం తీసుకుంటుంది బేట, ఫుల్ టైం. వస్తే వదిలిపెట్టేసేయండి, కానీ √3gr ఇచ్చిండు అనుకోండి ఈ కాస్ ఆల్ఫా 1/3 వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరేనా. వెన్ ఇట్ స్లాక్స్ డిల్ అయిపోతుంది కదా, టెన్షన్ జీరో. డిల్ అంటే ఏంటి? టెన్షన్ జీరో. టెన్షన్ జీరో అయినప్పుడు వెలాసిటీ జీరో అవుతుందా? కాదు, కాదు. ఎంత ఉంటుంది అంటే అలా వెలాసిటీ ఉంటుంది, √rg కాస్ ఆల్ఫా అవుతుంది అన్నట్టు. ఓకే, కాస్ ఆల్ఫా వాల్యూ 1/3 పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. అంటే rg/3 టెన్షన్ జీరో అయినప్పుడు, ఈ వెలాసిటీ ఇచ్చినప్పుడు టెన్షన్ జీరో అయినప్పుడు దాని వెలాసిటీ ఎంత? √rg కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఎంత అవుతుంది అన్న? 1/3 అవుతుంది అన్న కదా, అట్లా గుర్తు పెట్టుకోవాలి నాన్న. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఇదైతే మొత్తం క్లియర్ అయిపోయిందా? అవునా, ఇదైతే మొత్తం క్లియర్ అయిపోయింది కదా. కాస్ ఆల్ఫా ఎంత? 1/3. ఇక్కడ 3 ఉంది కదా, √3gr, 3కి 3 అట్లా గుర్తుపెట్టుకోండి, 1/3 అన్నట్టు. ఓకే, ఎస్. ఇన్ కేస్ ఆఫ్ బాల్ ఇట్ లూజెస్ ఇట్స్ కాంటాక్ట్, నార్మల్ రియాక్షన్ విల్ బి 0. ఓకే, ఇది చూడండి, ఇది బౌల్. ఓకే, ఇట్లా ఉల్టా పెట్టిన, దానిపైన ఒక గోటి పెట్టిన, గోటిని ఇలా టచ్ చేసిన, అంటే కొంచెం జరిపిన, రుయ్యన్ కింద పడుతుంది కదా. అవునా, రైట్. సో ఇట్లా కింద పడేటప్పుడు ఎన్నో ఒక దగ్గర ఓకే ఆ కాంటాక్ట్ అనేది లూజ్ అయింది అన్నట్టు, ఇట్లా పోయి రప్ అని ఇట్లా పడిపోయింది. ఓకే, అది లూజ్ అయింది అని అంటే ఏంటి? కాంటాక్ట్ లూజ్ అయింది అంటే ఏంటి? అక్కడ ఉన్న నార్మల్ రియాక్షన్ 0 అయింది అన్నట్టు. ఓకే, రైట్. అయితే క్వశ్చన్లో అడుగుతాడు, మరి ఏ హైట్లో ఇట్లా లూజ్ అయింది? ఓకే, ఇది రేడియస్ ఆర్ కదా, ఈ యాంగిల్ తీటా, ఏదో ఒక యాంగిల్ దగ్గర అయితే రొప్ అని పడిపోతుంది కదా, అంటే అక్కడ నార్మల్ రియాక్షన్ 0 అయినట్టేనా? అయితే ఏ హైట్లో ఆ విధంగా అయింది? టాప్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఏ హైట్లో జరిగింది అని అంటే, ఏ హైట్లో నన్ను ఆడ కనిపిస్తుంది కదా, ఏంది? ఇది r కాస్ ఆల్ఫా కదా, అంటే r కాస్ తీటా, అంతేనా కదా. హెచ్ కావాలా, ఆర్ నుంచి వచ్చేసింది కదా, 1 - కాస్ తీటా, అంతేనా కదా. గీ హైటే కావాలి కదా బెట మనకు, అవునా. అంటే ఆర్ నుంచి వెళ్ళి r కాస్, ఇగో గిరేమవుతుంది, r కాస్ తీటా అవుతుంది కదా, గిది ఈ నుంచి ఇటు వరకు, అవునా కదా. అవునా, హెచ్ ప్లస్ ఆర్ ఆల్ఫా కాస్, హెచ్ ప్లస్ ఆర్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు r. అవునా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? r ఇన్ బ్రాకెట్ 1 - కాస్ తీటా అవుతుంది, అంతేనా. రైట్ బెట, ఈ హైట్లో అది కింద పడిపోతుంది అన్నట్టు అడిగితే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నార్మల్ రియాక్షన్ ఎప్పుడు 0 అవుతుంది అంటే లూజెస్ ఇట్స్ కాంటాక్ట్ విత్ అంటే కాస్ తీటా వాల్యూ 2/3 దగ్గర. ఇదేమో ఇంతకు ముందుదేమో వర్టికల్ సర్క్యులర్ మోషన్ లో 1/3, ఇంట్లోనేమో 2/3. గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం సాల్వ్ చేస్తే పికల్ మీదకి వస్తుంది, గుర్తుపెట్టుకొని తొందరగా సాల్వ్ అవుతుంది. ఓకే, చలో. సో అండ్ ఇట్ వెలాసిటీ వైల్ ఇట్ లూజింగ్ ఇట్స్ కాంటాక్ట్, సేమ్ మళ్ళీ √rg కాస్ తీటా. అందులో కూడా rg కాస్ తీటా, ఇందులో కూడా rg కాస్ తీటా లూజ్ అయ్యేటప్పుడు మాత్రం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 2/3 బౌల్లో VCMలోనేమో 1/3 √3gr ఇచ్చినప్పుడు కదా. రైట్ బెడా. సో చూడండి, టెన్షన్ ఎట్ A, B అండ్ C అనుకుందాము. ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఈ వెలాసిటీ అయితే ఇచ్చినాను √5gr, √5gr ఇస్తే ఇక్కడ టెన్షన్ ఎంత అవుతుంది? ఓకే, ఇది మినిమం కేసు కదా బేట. ఈడికి పోగానే ఈడ √3gr అవుతుంది సార్, ఈడనేమో √gr అవుతుంది, అంతే కదా. మినిమం కండిషన్ కదా VCMది. టెన్షన్లు కనుక్కుందాం సార్. ఆల్రెడీ మీరు చెప్పారు సార్ 6 mg ఉంటుందని, ప్రూవ్ చేసి చూపిస్తా. ఓకే, సో ఇక్కడ ఉన్న వెలాసిటీ ఎంత? ఇది A కదా, √5gr ఇట్ సైడ్. ఓకే, కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. పైకి ఎవరు లాగుతున్నారు? టెన్షన్, అంతే కదా బేట, అవునా. రైట్. సో ఇంకా ఎవరు లాగుతున్నారు కింద? mv²/r, అంతే కదా, అవునా కదా. ఇది టెన్షన్ ఎట్ పాయింట్ ఏ, ఇది పాయింట్ ఏ కదా. సో టెన్షన్ ఎట్ పాయింట్ ఏ, పైనది ఈక్వల్ టు కింద బ్యాలెన్సింగ్ అనే కదా, ఏమేమి mg + mva² కదా. ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏంది? ఇది VAనే కదా, అంటే VA కదా, అంతేనా. mg + mva² వెలాసిటీ ఏంది? ఓకే, √5gr హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 5gr వస్తుంది కదా, r అయితే పోయింది. 5mg + mg నేనేమన్నా, అవునా, 6 mg వస్తుంది అన్నా. ఇప్పుడు B దగ్గర కనుక్కుందామా? B దగ్గర కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది బేట? √3gr ఉంటుంది, అంతేనా. రైట్. సో ఇట్ సైడ్ ఏంది? టెన్షన్ కదా, అవునా. దేంతో బ్యాలెన్సింగ్ అయింది? సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ తోటి బ్యాలెన్సింగ్ అయింది కదా. సో ఫైనల్లీ TB ఈజ్ ఈక్వల్ టు mvb²/r, m ఇంటూ VB² ఎంత వస్తుంది నన్ను? 3gr, అంతేనా. ఈ r పోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న? టెన్షన్ ఎట్ పాయింట్ B
3mg వచ్చింది. కరెక్టేనా? రైట్ బెటర్. సో ఎట్ పాయింట్ సి దగ్గర కనుక్కుందాము. నేనేమన్నా సి దగ్గర 0 అవుతుంది అన్నా కదా. సో రియల్గా అవుతుందా కాదా చూద్దాము. మీరేమి అనుకుంటున్నారు? ఆడ అవుతుందా? అవుతుంది కదా. సో ఇక్కడ రూట్ జిఆర్ కదా వెలాసిటీ, అవునా? అవునా కదా. టెన్షన్ ఎటుంటుంది? పాయింట్ నుంచి దూరం, అవునా? సో ఇది టెన్షన్. ఇంకా ఎవరు లాగుతున్నారు కిందకి? భూమి కూడా లాగుతున్నది, అంతేనా? రైట్. సో పైన అయింది mv²/r, అంతేనా? సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అన్నట్టు, అంతేనా కదా? ఇది వీసీ వాల్యూ కదా. చలో, సో పైన ఇది బ్యాలెన్స్, కింది దాంతో కదా. mvc²/r = t + mg కదా. వీసీ వాల్యూ ఏంటన్నా? √gr, అంటే √gr² gr అయింది కదా, gr అయింది, అంతేనా కదా? కరెక్ట్. సో ఆర్ఆర్ పోయింది కదా. ఈడ ఎంజీ, ఆడ ఎంజీ. mg = tc + mg. ఇది పోయింది. tc = ఏమొచ్చింది? 0. నేను ఆల్రెడీ చెప్పిన కదా, టెన్షన్ ఎట్ పాయింట్ సి దగ్గర 0నే ఉంటుందని. వచ్చిందా లేదా? ప్రూవ్ చేసి చూపెట్టినా కదా. రైట్ బెటా. నెక్స్ట్ చూద్దాము. టెన్షన్ ఎట్ పాయింట్ పి ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. వెలాసిటీ అయితే చెప్పినా నేను కదా. ఈడ వెలాసిటీ అయితే చెప్పినా, ఏందది గుర్తుపెట్టుకోండి అని అన్నా. ఇక్కడ ఏమి ఇచ్చినాం మనము? వెలాసిటీ √5gr అయితే ఇచ్చినాం కదా. వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ లో ఏముంటుంది అన్న? √u² - 2gr (1 - cos θ అన్న. ఇదే అన్న, అవునా? రైట్. ఇప్పుడు ఇది చూడండి, కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి కదా. సో ఇక్కడ ఉన్న టెన్షన్ కదా కావాల్సింది మనకు, అవునా? టెన్షన్ చేంజ్ అయితే పోతుంది కదా, అవునా? టెన్షన్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఏ దగ్గరనే ఉంటుంది కదా. తెగితే ఇక్కడ నుంచి తెగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ టెన్షన్ ఈయనే ఉన్నది కాబట్టి అనేది అక్కడ నుంచి తెగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇది టీటా అయితే ఇదేమవుతుంది? టీటానే కదా. ఏడైతే టీటా ఉంటుంది అంటుకొని కాస్ టీటా, అవునా? ఎగ్జాక్ట్లీ 90 degrees దగ్గర సైన్ టీటా, mg sin θ కదా, అంతేనా? రైట్ బెడా. సో ఇంకో ఫోర్స్ ఏది? అవుట్ వర్డ్స్ లో ఏముంటుందన్నా? mv²/r, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ కదా. ఇప్పుడు టెన్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది సార్? టెన్షన్ దేంతో అయిందంటే mv²/r ఇంకా mg cos θ తోటి బ్యాలెన్సింగ్ అయితే అయింది సార్, అంతేనా? రైట్ బెడా. ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఏంది అంటే ఇనిషియల్లీ, అంటే ఇది చూడండి, ఇది సారీ ఏ కాదు, ఇది mv² కదా. ఒక్క నిమిషం. రైట్, ఇది కరెక్ట్ ఉన్నది ఇప్పుడు కదా. ఇక్కడున్న వెలాసిటీ ఏంది? ఇది, అంతేనా? సబ్స్టిట్యూట్ చేద్దాం మాట. m/r v² అంటే ఇదే కదా. u² అంటే ఏంది? ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చినాం? ఇడ √5gr ఇచ్చినాం కదా. √5gr అంటే 5gr అయిపోతుంది కదా, అంతేనా? చలో, ఇది అయిపోయిందా ఇక్కడిది పార్ట్? mg cos θ, అంతేనా? సారీ తప్పు వేసినాము, ఒక్క నిమిషం. ఓకే, ఇది m/r v² అంటే ఏమొస్తుంది? u² - 2gr 1 - cos θ వస్తుంది, అంతేనా? కరెక్టే కదా బేటా. చలో, సో ఇది బ్రాకెట్ పెట్టేస్తా, ఇక్కడ mg cos θ పెడతా. ఓకే, లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ u వాల్యూ 5gr అనేది లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏమొస్తుంది? m/r * u² మల్టిప్లైడ్ -m/r * 2gr 1 - cos θ ప్లస్ mg cos θ, అంతే కదా. ఏమొస్తుంది బేటా? r అయితే పోయింది కదా. ఇక్కడ 2mg వచ్చింది కదా. mu²/r ఏమొస్తుంది? mu²/r మైనస్ 2mg (1 - cos θ) -2mg (1 - cos θ) ప్లస్ mg cos θ కదా, ప్లస్ mg cos θ. ఓకే, సో ఫైనల్లీ mu²/r మైనస్ 2mg ప్లస్ 2mg ప్లస్ mg cos θ, అంతేనా? రైట్. సో ఏమొచ్చింది బేటా ఇప్పుడు? mu²/r మైనస్ 2mg ప్లస్ -2mg ప్లస్ 2mg పోయింది కదా, అవునా? రైట్, కరెక్ట్.
మైనస్ 2mg ఒక్క నిమిషము మైనస్ 2mg మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2mg ఓకే కాస్ థీటా మర్చిపోయినా 2mg cos theta ప్లస్ mg cos theta 3mg cos theta కదా 3mg cos theta అంతేనా రైట్ బెటా సో ఇది టెన్షన్ అన్నట్టు ఓకే దిస్ ఇస్ అ టెన్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అన్న ఫార్ములా గుర్తుపెట్టుకుంటే తొందర సాల్వ్ అవుతాయి అంతే లేకుంటేనా ఇప్పుడు చెప్పినట్టు ఇక మెల్ల సాల్వ్ చేసుకుంటా పోవాలి ఇక ఓకే చలో సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం యూ వాల్యూ ఎంత అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత √5gr ఇస్తున్నాం కదా అవునా √5gr ఓకే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఓకే ఏమొస్తుంది 5 అంటే ఇక్కడ 5gr ఓకే m/r ఇంటూ 5gr మైనస్ 2mg ప్లస్ 3mg cos theta అంతేనా 5mgr ఒక్క నిమిషం 5mg మైనస్ 2mg ఎంత వచ్చింది 3mg కదా 3mg 5 మైనస్ 2 3 ప్లస్ 3mg cos theta ప్లస్ 3mg cos theta అంతేనా సో ఏమొచ్చింది బేట 3mg బయట కదా 3mg బయట 1 ప్లస్ cos theta ఓకే ఒకసారి టెన్షన్ ప్రూవ్ చేసి చూద్దామా ఓకే టెన్షన్ ఎట్ లోయెస్ట్ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత సార్ మీరు ఆల్రెడీ చెప్పింది కదా సార్ √5gr ఇచ్చినప్పుడు టెన్షన్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర 6mg ఉంటుందని ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసినాం కదా చూద్దాం ఒకసారి అంటే టీటా వాల్యూ ఏమొస్తుంది ఏ దగ్గర 0 కదా కాస్ 0 ఎంత 1 కదా 1 సో ఏమొచ్చింది 1 + 1 2 అబ్బా ఏమొచ్చింది సార్ ఆన్సర్ కరెక్ట్ t = 6mg వచ్చింది అంతేనా కదా అవునా రైట్ మీకు బి దగ్గర 3mg రావాలి కదా బి దగ్గర 3mg రావాలి ఇక్కడ కదా ఎందుకంటే ఇక్కడ √3gr ఉంటుంది సో టెన్షన్ ఎట్ పాయింట్ బి ఎంత వచ్చింది 3mg కదా ఓకే టీటా వాల్యూ ఎంత 90 డిగ్రీస్ టీటా 90 పెడితే 0 అయిపోయింది ఏమొచ్చింది 3mg అబ్బా ఏమొచ్చింది సార్ ఆన్సర్ అంతేనా కదా కరెక్టేనా ఎస్ సో సి పాయింట్ దగ్గర టీటా వాల్యూ ఎంత 180 కదా cos 180 -1 1 - 1 0 0 కథం పని చేస్తున్నది మొత్తానికైతే కదా ఇది గుర్తుపెట్టుకోండి అన్న ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ విఏ ఇదంట ఫైండ్ యాక్సిలరేషన్ ఎట్ పాయింట్ బి దగ్గర అంట ఓకే చలో ఇప్పుడు ఏంటండి బి అనే పాయింట్ దగ్గర భూమి కిందికి లాగుతుంది కదా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనే ఉంటుంది అంతేనా రైట్ బేటా సో ఇక్కడ ఏంది అక్కో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అవునా అంతే కదా బేటా ఇక్కడేమో గ్రావిటీ లాగుతున్నది ఏమో యాక్సిలరేషన్ అంటే నెట్ యాక్సిలరేషన్ ఇదే కదా బేటా ఇట్ సైడే ఉంటుంది అంతేనా చలో ఇక్కడ ఉన్న వెలాసిటీ నాకు చెప్పండి మనం ఇక్కడ వెలాసిటీ √5gr ఇస్తే మినిమం కండిషన్ ఓకే ఇక్కడ చేరుకోగానే దీని యొక్క వెలాసిటీ ఏమవుతుంది √3gr అవుతుంది అంతేనా కరెక్టేనా ఎస్ కరెక్టే సో యాక్సిలరేషన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్మ్ ఏంటి v²/r అవునా వెలాసిటీ ఎట్ పాయింట్ బి ఎంత నాన్న √3gr హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 3gr/r ఇది పోయింది ఎంత వచ్చింది 3g వచ్చింది కదా రైట్ సో ఇట్ సైడ్ ఏమొచ్చింది 3g కింద ఏమున్నది g మరి నెట్ యాక్సిలరేషన్ ఏమైతుంది బేటా పైథాగరస్ థీరం ద్వారా ఓకే లేదు సార్ నేను వెక్టార్లో రాసుకుంటా సార్ అంటే రాసుకోండి ఓకే కింద ఏమున్నది -j రాస్తాం కదా -g ఇగో -j కిందికి పోతే ఓకే ఇది ఇటు పోతున్నది కాబట్టి i రాస్తాం కదా -3g i ఇట్లా కూడా రాసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు ఓకే మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది నాన్న ఓకే i ది కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ j ది కాన్స్టెంట్ స్క్వేర్ ఓకే 3² 9g² ప్లస్ g² ఎంత వస్తుంది √10g². సో ఫైనల్ ఆన్సర్ ఎంత నాన్న √10g ఇస్ ద ఆన్సర్ ఓకే ఫైనల్ ఆన్సర్ ఎంత √10g ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఇన్ ఏ రాడ్ ఇది రాడ్ అంట ఓకే ఇది వచ్చేసి ఇట్లా రాడ్ ఉన్నది ఓకే ఈ రాడ్ అయితే ఉన్నది సెంటర్ పాయింట్ అనుకుందాం ఓకే లేదా ఇట్లా తీసుకోండి మీరు ఇట్లా తీసుకోండి ఓకే ఈ రాడ్ దీన్ని ఇట్లా నూకేసిన ఇట్లా రొయ్యని కింద పడుతుంది అంతేనా రైట్ బెటా సో ఇక్కడ ఉన్న వెలాసిటీ 0 అన్న ఉండొచ్చు రెస్ట్ లేదా మీరు పైన ఇట్లా నూకచ్చు ఓకే నూకుతున్నా కింద పడుతుంది అన్నట్టు ఓకే రైట్ సో ఫైండ్ వెలాసిటీ ఎట్ పాయింట్ ఏ
ఎట్ పాయింట్ టెన్షన్ ఎట్ పాయింట్ ఏ ఏడున్నది ఓకే ఏ ఏమో ఈడున్నది ఓకే టచ్ చేస్తే రుయ్యని ఇట్లా వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుంది ఓకే ఇంకా ఏమి ఇవ్వలేడు ఇడా కదా ఏం డాటానే లేదు కదా రా తీసుకున్నాడు అది పడుతున్నది అన్న అంతే వెలాసిటీ అనుకోండి అని అన్నాడు అవునా రైట్ బెటా సో ఇక్కడ వెలాసిటీ అనుకోవడానికి కోసం ట్రిక్ అయితే చెప్పిన ఏందది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ యూజ్ చేయండి అన్నా కదా రైట్ సో దీని ఫార్మ్ ఏమొస్తుందన్నా ఏడ కనుక్కుందామా ఫస్ట్ ఏని కనుక్కుందామా మీ ఇష్టం ఏ ఓకే రైట్ బెటా సో టోటల్ ఎనర్జీ ఫార్మ్ ఏంది టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ కదా మొత్తం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ లో టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోవాలి టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్న ఓకే సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఈ అంటే ఏంది పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ప్లస్ పొటెన్షియల్ కెనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి కెనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి అంతేనా రైట్ బెడా ఈడ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ అంతేనా సో ఇది నేను రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటున్నా ఓకే పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది ఇక్కడ ఎంజీహెచ్ అంటే ఎంజీ 2r ఓకే కెనెటిక్ ఎనర్జీ ఏంది రెస్ట్ లో నుంచి వదిలిపెట్టేస్తున్నాం కదా గ్రేటర్ దెన్ 0 లేదా ఈక్వల్ మినిమం కండిషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం మినిమం కండిషన్ దగ్గర ఆడ రెస్టే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఇది పోయి మళ్ళీ ఈడికి వచ్చింది పొటెన్షియల్ ఎనర్జీ ఏమైనా ఉందా లేదు కెనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది హాఫ్ mva స్క్వేర్ అవుతుంది కదా ఏమొచ్చింది 2mgr ఈజ్ ఈక్వల్ టు హాఫ్ va స్క్వేర్ m పోయింది సో మొత్తానికైతే va స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 4gr వచ్చింది కదా సో va ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4gr ఇస్ అ ఫైనల్ ఆన్సర్ అన్న ఓకే సార్ గిట్లా చేస్తున్నారు ఏంటి సార్ గిది ఇట్లా కూడా చేయొచ్చు లేదా కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ సార్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ కదా సార్ అది మొత్తం కిందికి వచ్చింది కదా సార్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ కదా సార్ అట్లనే చేసుకోండి ఆల్టర్నేట్ మెథడ్ ఓకే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ మీకు అది తెలిసి అది యూజ్ చేసుకోండి పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ లాగా మారిపోయింది పొటెన్షియల్ ఎనర్జీ ఎంత 2mgr కదా mg ఇంటూ 2r పై నుంచి కింది వరకు కదా కెనెటిక్ ఎనర్జీ ఎంత హాఫ్ va స్క్వేర్ కింద చేరుకోగానే వెలాసిటీ va కదా ఏమొచ్చింది va ఓకే 4gr రూట్లా కదా అవును ఆల్టర్నేట్ మెథడ్ va అయితే వచ్చేసింది ఇప్పుడు vb కనుక్కుందాం vb ఓకే సో ఇది a ఈ పాయింట్ వచ్చేసి b పాయింట్ అంతేనా అవునా కదా ఇది b పాయింట్ ఇట్లా పడుతుంది కదా అంతేనా మళ్ళీ ఇగో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ నుంచి వెళ్ళి పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కెనెటిక్ ఎనర్జీ కదా పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ద కెనెటిక్ ఎనర్జీ లాగా మారిపోయింది కదా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత mgr కెనెటిక్ ఎనర్జీ ఎంత హాఫ్ vb స్క్వేర్ కదా ఇది పోయింది సో vb స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gr vb వాల్యూ ఎంత వచ్చింది రూట్ 2gr వచ్చింది కదా సింపుల్ మెథడ్లో సింపుల్ అంటే రెడ్ ఈజీ మెథడ్లో అంతేనా కదా రైట్ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి టెన్షన్ ఎట్ పాయింట్ ఏ టెన్షన్ ఎట్ పాయింట్ బి ఈ బిది మీరు చేయండి ఏది నేను చూపిస్తా ఓకే రైట్ సో టెన్షన్ ఎట్ పాయింట్ ఏ అడుగుతున్నాడు అంతేనా ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏమొచ్చింది మనకు వెలాసిటీ ఏమొచ్చింది ఇక్కడ 4gr వచ్చింది కదా రూట్ 4gr వచ్చింది అంతేనా రైట్ బెడా చలో సో టెన్షన్ పాయింట్ నుంచి దూరం కిందికి ఎవరు లాగుతున్నారు భూమి ఇంకెవరు లాగుతున్నారు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంతేనా రైట్ సో టెన్షన్ ఎట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు దేంతో బ్యాలెన్సింగ్ అయిందన్న పైన ఒకటి ఉన్నాయి కిందనేమో రెండు ఉన్నాయి కదా mg ప్లస్ mva స్క్వేర్ బై r అంతేనా రైట్ సో mg ప్లస్ m ఇంటూ va స్క్వేర్ వెలాసిటీ ఏమున్నది ఇక్కడ రూట్ 4gr కదా రూట్ అంటే ఏమైపోయింది 4gr అయిపోయింది 4gr అపాన్ r అయిపోయింది 4mg ప్లస్ mg 5mg వచ్చింది టెన్షన్ ఎట్ పాయింట్ ఏ ఏమొచ్చింది 5mg అయితే వచ్చింది అర్థమైందా బేటా ఓకే రైట్ సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ టీబీ మీరు హోంవర్క్ ఓకే ఆన్సర్ ఏమొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూస్తాను ఎంతమంది సాల్వ్ చేసిండ్రో ఓకే A bob of simple pendulum having a length L is displaced from mean position to an angular position theta
విత్ రెస్పెక్ట్ టు వర్టికల్. ఓకే ఓకే, సో ఇది బాబ్ అంట. ఓకే, దీన్ని అయితే ఇట్లా డిస్ప్లేస్ చేసినాం అనమాట. ఓకే రైట్. ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్ దెన్ వెలాసిటీ ఆఫ్ బాబ్ ఎట్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇక్కడ నుంచి రిలీజ్ చేసినాం. ఇనిషియల్ వెలాసిటీ ఏంటి? 0 కదా. దీని యొక్క లెంత్ L కదా, అంతేనా? రైట్. సో దీని యొక్క హైట్ ఎంత? ఈ హైట్ ఎంత నాన్న? ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్ లో నేను ఇటువంటి నేర్పించిన. అవునా? ఇది మొత్తం ఎంత? L. ఇది ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా, L కాస్ టీటా అయింది కదా, అవునా కదా? ఎల్లో నుంచి L కాస్ టీటా తీసేసేయాలి, అంతేనా? సో ఫైనల్గా ఏమొస్తుంది నాన్న? ఇదే కదా, ఎల్లో నుంచి వెళ్ళి L కాస్ టీటాను తీసేసేయాలి. హైట్ అయితే తెలిసిపోయింది కదా, అవునా? సో ఇది ఇట్లా పోయేటప్పుడు ఇక్కడ ఉన్న వెలాసిటీ ఎంత మనం ఇప్పుడు కనుక్కోవాలి నాన్న. ఓకే, మళ్ళీ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఓకే రైట్. సో ఇక్కడ ఏమైందన్న, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కెనెటిక్ ఎనర్జీ లాగా మారిపోయింది కదా, అవునా కదా? లేదా పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఎట్ దిస్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ దిస్ పాయింట్. టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా, అట్లనే వేసుకోవచ్చు. ఇది సింపుల్ ఉంది కదా, పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ, కథం, అవునా? ఎంజీ హైట్ ఎంత? ఎల్ ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం వి స్క్వేర్ కదా, ఇక్కడ చేరుకోగానే హాఫ్ ఎం విఏ స్క్వేర్. ఓకే, ఎంఎం అయితే పోయింది, 2 అయితే ఇటు పోయింది కదా, 2gl ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు విఏ స్క్వేర్. సో ఫైనల్లీ విఏ వాల్యూ ఎంత వచ్చింది బేటా? అండర్ రూట్ ఆఫ్ 2gl ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ టీటా వచ్చింది, అంతేనా? 2gl ఇన్ బ్రాకెట్ 1 మైనస్ 2gl ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ టీటా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A light rod of length L is pivoted up at the upper end. Okay, okay. ఇది రాడ్ అంట, ఇక్కడైతే పైవట్ చేసింది. 2 masses each M. Okay, M. ఇక్కడ ఉంది మాస్, ఇక్కడ ఉంది. Okay. Attach the rod, one of the middle part and the other at a free end. ఇక్కడేమో మాస్ ఉంది, ఇక్కడ కూడా మాస్ ఉన్నది. ఓకే, వాట్ horizontal velocity must be imparted to the lower end mass so that the rod just take the horizontal position. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మనమైతే ఇక్కడ వెలాసిటీ ఇచ్చినాం ఎంత? V0 కింద వానికి ఇచ్చినాం, ఈడ ఇయ్యలే. సరే మరి గిడ వెలాసిటీ ఇస్తే గిడున్న వెలాసిటీ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. ఓకే, కనుక్కోవచ్చు, ఎందుకంటే దీని యొక్క యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అన్నమాట, అయితే కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకో విషయము, ఎప్పుడైతే మనం ఇక్కడ వెలాసిటీ ఇచ్చినామో ఇవి రెండు కూడా ఇక్కడ పోయి ఆగిపోయినాయి అన్నట్టు, అంటే రెస్ట్లోకి వచ్చేసినాయి అన్నట్టు, ఎగ్జాక్ట్లీ హరిజాంటల్ తెప్పించుకున్నాయి. ఓకే, అర్థమైందా బేటా? అయితే ఇక్కడ ఉన్న వెలాసిటీ మనం ఏదో అనుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ v ఈజ్ ఈక్వల్ టు ఏంది? r ఒమేగా కదా. v0 ఈజ్ ఈక్వల్ టు l, టోటల్ లెంత్ ఎంత? l ఇంటూ ఒమేగా, అంతేనా? రైట్ బేటా. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏమనుకుందాము? v డాష్ అనుకుందామా? v డాష్ అనుకుందామా? v డాష్ ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. r ఎంత? l/2 ఇంటూ ఒమేగా, అంతేనా? కరెక్టేనా కదా? రైట్ బ్రదర్. సో ఎల్ ఒమేగా ప్లేస్లా ఎల్ ఒమేగా ప్లేస్లో V0 రాసుకోవచ్చు, రాసుకోవచ్చు, అంటే V0/2 అన్నట్టు. ఓకే, సో అక్కడ ఉన్న వెలాసిటీ ఎంత వచ్చింది? సగం వచ్చింది, అవునా? అంటే మనం ఇక్కడ V0 ఇస్తే ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది? అప్పుడు V0/2 ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది, అవునా? క్లియరే కదా బేటా? చలో ఇప్పుడు ముందడికి పోదాము. ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అయితే యూజ్ చేస్తాను. ఓకే సార్, ఈడ కూడా కెనెటిక్ ఎనర్జీ ఉన్నది, సరే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ యూజ్ చేస్తా. ఓకే రైట్ బేటా. సో ఈడ ఏమున్నది? ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా మనం తీసుకుంటే, ఓకే, రిఫరెన్స్ పాయింట్ కింద ఉన్నది కదా, రిఫరెన్స్ పాయింట్ కింద ఉంటే -mgh అని రాస్తాం కదా, దీని ఏం రాస్తాం? -mgh, -mg, హైట్ ఎంత? L కదా, దీన్ని అయిపోయింది. పొటెన్షియల్ దీనికి కూడా ఉన్నది కదా, -mg, హైట్ ఎంత దీనిది? L/2 కదా. చలో, పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉన్నది, ఇనిషియల్ గా కెనెటిక్ ఎనర్జీ కూడా ఉంది, ఎందుకంటే కొట్టినాం కదా ఇక్కడ, కొట్టినాం. m వెలాసిటీ ఎంత? V0² ప్లస్ ఇక్కడ ఉన్న కెనెటిక్ ఎనర్జీ ఎంత? ½ m v డాష్ స్క్వేర్. v డాష్ అంటే ఎంత? V0/2 హోల్ స్క్వేర్ కదా, V0/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడైతే చేరుకున్నది, ఇక్కడ చేరుకోగానే దాని యొక్క వెలాసిటీ ఏమైంది నాన్న? 0 అయిపోయింది కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? రిఫరెన్స్ పాయింట్ దగ్గరనే ఉన్నది కాబట్టి అది కూడా 0నే, అవునా కదా? పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0నే, కెనెటిక్ ఎనర్జీ కూడా 0నే. చలో, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమొస్తుంది నాన్న? -3mgl/2 కదా, అవునా? ఈడ ప్లస్ ఒక పని చేద్దామా?
చలో ఇప్పుడైతే కొంచెం నీట్గా రాసి చూపిస్తా. ఇది అయిపోయింది. ఇప్పుడు దీని ఏమొస్తుంది, హాఫ్ ఎమ్ వి నాట్ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎమ్ వి నాట్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా. దీన్ని అటు పంపిద్దాం అంటే 3mgl/2 అయింది కదా, 3mgl/2 అయింది అవునా. రైట్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇవి రెండు దీని అయితే అటు పంపించేసినాం. ఓకే, ఇది హాఫ్ ఎమ్ అయితే కామన్ తీసుకుంటా, హాఫ్ ఎమ్. ఓకే, మంచిగా మెల్లగా వేసుకోండి, ఆగం ఏం పడకండి, మీరు మెల్లగా వేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఆగం అయితే మెల్లగా వేసుకోండి, అర్థమైపోతుంది. ఓకే, వి నాట్ స్క్వేర్ ప్లస్ వి నాట్ స్క్వేర్ బై 4, వి నాట్ స్క్వేర్ ప్లస్ వి నాట్ స్క్వేర్ బై 4 మెల్లగా వేసుకోండి అర్థం కాకుంటే. సరేనా, ఏమొస్తుంది, హాఫ్ ఎమ్ 5 వి నాట్ స్క్వేర్ బై 4 ఇక్కడ 3mgl/2 అంతేనా. ఎమ్ అయితే పోయింది, ఈ టూ కూడా పోయింది కదా అంతేనా. రైట్. సో ఇది అటు పోయింది కదా, 5 వి నాట్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 3gl వచ్చింది కదా. దీని అటు పంపిస్తే 4 3 12 కదా. రైట్. సో 12gl/5 అంతేనా, ఈ 5 ఇటు పంపించిన. సో ఫైనల్లీ వి నాట్ వాల్యూ ఏమొచ్చిందన్న, √12gl/5 అంతేనా. అవునా కదా, √12gl/5 ఉందా వి నాట్ వాల్యూ. ఓకే, వాట్ హరిజాంటల్ వెలాసిటీ మస్ట్ బి ఇంపాక్టెడ్ టు ద లోవర్ ఎండ్, ఇక్కడ ఎంత వెలాసిటీ ఇవ్వాలి వి నాట్ వాల్యూ, √12gl/5 ఉంది √12gl/5 మనకు కూడా ఇదే వచ్చింది కదా, √12gl/5 ఉంది. చలో నెక్స్ట్ క్వశ్చన్. A stone is tied to a string of length and is rolled in vertical circular motion with the other end of a string as a center. Sorry, at a certain instant of time, the stone is at lowest position. Sorry, ikkada and has a speed magnitude of change in velocity. Okay, ikkadunna velocity v nana. Okay, lowest position has a speed v అన్నట్టు. అచ్చా, సో ఇక్కడ ఆప్షన్లో యూ ఉన్నది కాబట్టి హ్యాజ్ ఎ స్పీడ్ యూ తీసుకుంటా. సరేనా. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ యాజ్ ఇట్ రీచెస్ ఏ పొజిషన్ వేర్ ద స్ట్రింగ్ ఈజ్ హారిజాంటల్. ఓకే, అంటే ఈయన వచ్చి ఈడ వరకు పోయింది నాన్న, అర్థమైందా మీకు. ఓకే రైట్. సో ఇక్కడున్న వెలాసిటీ యు, ఇక్కడ ఇచ్చిన ఇనిషియల్ వెలాసిటీ యు అన్నట్టు, ఓన్లీ ఇదే ఇచ్చిండు బేట అంతే. ఓకే, ద స్టోన్ ఈజ్ ఎట్ లోయెస్ట్ పొజిషన్ దగ్గర హ్యాజ్ అ స్పీడ్, ఇక్కడ మెన్షన్ చేసింది లేదు, పర్లేదు అనుకుంటా, ఇక్కడ స్పీడ్ యూ అని రాసుకోండి బ్రాకెట్లో. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ యాజ్ ఇట్ రీచెస్ ఏ పొజిషన్. ఓకే, వేర్ ద స్ట్రింగ్ ఇస్ హారిజాంటల్ అంటే ఇక్కడ ఈ రాయి ఇక్కడ చేరుకునేసరికి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమైందో కనుక్కోండి అని అంటున్నాను. ఓకే రైట్. సో ఇక్కడ సాల్వ్ చేద్దాం మనం. ఓకే, వీడియో పౌజ్ చేసి మీరు ట్రై చేయండి. ఇక్కడున్న వెలాసిటీ ఏందో మీకు తెలుసా, తెలియదా. చలో ఆల్రెడీ చెప్పిన వర్టికల్ సర్క్యులర్ మోషన్ లా VCM లోపల వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ కనుక్కోవడానికి కోసం ట్రిక్ చెప్పిన, ఏంటది, u² మైనస్ 2gr1 మైనస్ కాస్ థీటా. అవునా. సో u² మైనస్ 2gr1 మైనస్ కాస్ థీటా, థీటా వాల్యూ ఎంత 90 డిగ్రీ కదా, కాస్ 90 ఎంత 0. అవునా. సో ఫైనల్ ఏమొచ్చిందన్న u² మైనస్ 2gr వచ్చింది కదా. రైట్. సో వెలాసిటీ అయితే వచ్చేసింది, ఇక్కడ ఉన్న వెలాసిటీ. అవునా. రైట్ బెడా. సో వెలాసిటీ అయితే వచ్చింది, ఇక్కడ ఉన్న వెలాసిటీ అయితే తెలుసు. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ కనుక్కుందాం. ఇదేంది నాన్న, ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంతేనా. ఫైనల్ వెలాసిటీ పైకి పోతుంది కదా, ఏమొచ్చింది మనకు, అండర్ రూట్ ఆఫ్ u² మైనస్ 2gl ఇన్ బ్రాకెట్ 2gl కదా. అచ్చా 2gr ఏమో. అవును. అచ్చా ఇక్కడ ఆర్ని ఎల్ తీసుకోండి అంటున్నాడు కదా, లెంత్ ఆప్షన్లో ఎల్ ఉన్నాయి. దానిలో ఏమన్నా ఆర్ ఉంటే ఆర్ తీసుకోండి, ఎల్ ఉంటే ఎల్ రాసుకోండి, దానిలో ఏమున్నది. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ ఆర్ రాస్తా లాస్ట్లో. ఓకే, ఇది పైకి పోతుంది కదా, జే క్యాప్ ఫైనల్ వెలాసిటీ పైకి కదా గుండ్రంగా తిరిగి. అవునా. ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ ఇటు పోతున్నది అంతేనా. రైట్.
జే క్యాప్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఇటు పోతుంది కదా, అంటే యూఐ క్యాప్. అవును, రైట్ బెటా. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో రైట్, సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేద్దాం. ఓకే, మ్యాగ్నిట్యూడ్ తెలుసు కదా బేటా, ఏంది? ఓకే, అండర్ రూట్ ఆఫ్ ఐది కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ జేది కాన్స్టెంట్ స్క్వేర్ ఏమొస్తుంది? -2gr అవుతుంది కదా, అంతేనా? అండర్ రూట్ ఆఫ్ 2u స్క్వేర్ -2gr. అవును, ఆర్ ప్లేస్లో ఇప్పుడు ఎల్ పెడతాం అంతే. 2 కామన్ కదా, యూ స్క్వేర్ -2 అచ్చా జిఎల్, యూ స్క్వేర్ జిఎల్ అంతే కదా బేటా. 2 ఇన్ బ్రాకెట్ యూ స్క్వేర్ జిఎల్, 2 ఇన్ బ్రాకెట్ యూ స్క్వేర్ జిఎల్. ఓకే, ఒక్క నిమిషము, ఆన్సర్ చెక్ చేయలేదు. 2 ఇన్ బ్రాకెట్ యూ స్క్వేర్ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాటర్ ఇన్ ఏ బకెట్ ఈజ్ రోల్డ్ ఇన్ ఏ వర్టికల్ సర్క్యులర్ మోషన్. బకెట్లో నీళ్ళు తీసుకొని గుండ్రంగా తిప్పినాం ఇట్లా రొయ్ అని, సరేనా? ద వాటర్ డస్ నాట్ ఫాల్ డౌన్ ఈవెన్ వెన్ ద బకెట్ ఈస్ ఇన్వర్టెడ్ కదా, హైయెస్ట్ పొజిషన్లో వాటర్, అంతేనా? వాటర్ అయితే కింద పడాయి, హైయెస్ట్ పొజిషన్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ పాత్. వి కంక్లూడ్ దట్ ఇన్ దిస్ పొజిషన్ ఏం కంక్లూడ్ చేయొచ్చు చూడండి. నార్మల్ రియాక్షన్ బెట కింద ఉంది కదా, కింద ఎవరు లాగుతున్నారు? భూమి కదా. సో పైన ఎవరు లాగుతున్నారు అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ కదా, పైనది ఇంకా కిందది బ్యాలెన్సింగ్ అయింది కదా. mv²/r ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ప్లస్ mg కదా, అంతేనా కదా. నార్మల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? mv²/r మైనస్ mg, అంతేనా కదా. అంటే ఇది చూడండి, mg వాల్యూ పెద్దగా ఉండద్దు, ఇది పెద్దగా అయింది అనుకోండి నార్మల్ రియాక్షన్ తగ్గిపోతుంది, అంతేనా కదా. తగ్గిందంటేనా కథం కింద వచ్చి పడుతుంది, అవునా? రైట్, ఇక్కడ mg ఈజ్ గ్రేటర్ దెన్ mv²/r, mg ఈజ్ నాట్ గ్రేటర్. ఇది కరెక్ట్. mg షుడ్ బి నెవర్ గ్రేటర్ దెన్ mv²/r కదా. గ్రేటర్ దెన్ అయితే అసలే ఉండద్దు, అవునా కదా, అంతేనా. సో ఈక్వల్ అయినా కానీ నార్మల్ రియాక్షన్ 0 అయిపోతుంది, అప్పుడు రెడీ ఉంటుంది అన్నట్టు కింద పడడానికి, అంతే కదా. రైట్, ఎప్పుడు కూడా mv²/r కంటే గ్రేటర్ దెన్ అయితే ఉండదు, ఎందుకంటే నెగిటివ్లో అయిపోతుంది మొత్తం కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్మాల్ క్యూబ్ విచ్ మాస్ M స్టార్ట్స్ అట్ రెస్ట్ .1. ఓకే, ఇది .1 నాన్న, అంటే హైట్ 4r. ఇక్కడ నుంచి అయితే రిలీజ్ చేసినాము, ఆ క్యూబ్ అయితే ఇట్లా పడిపోతుంది. వేర్ r ఈజ్ అ రేడియస్ ఆఫ్ అ సర్క్యులర్ పాత్ ఆఫ్ అ ట్రాక్. ఓకే, ఇదంట. ద క్యూబ్ స్లైడ్ డౌన్ ద ఫ్రిక్షన్లెస్ ట్రాక్ అండ్ రౌండ్ ద లూప్ ద ఫోర్ ద ట్రాక్ ఎగ్జిస్ట్ ఆన్ ద క్యూబ్ .2. ఇది .2 అన్న. ఓకే, చూసిర్రా ఏం అడుగుతున్నాడో తెలుసా? నార్మల్ రియాక్షన్ ఎంత, ఇట్లా జారుకుంటా పోయి ఇట్లా వచ్చింది కదా, ఇట్లా నార్మల్ రియాక్షన్ ఎంత యాక్ట్ అయింది క్యూబ్ పైన కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఈజ్ నియర్లీ డాష్ టైమ్స్ ద క్యూబ్స్ ఆఫ్ ఇట్స్ వెయిట్ అనమాట. ఓకే, దాని క్యూబ్ ఆఫ్ ఇట్స్ వెయిట్ అనమాట. ఓకే, అంటే నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చిందో మీరు కనుక్కుంటే దాని ప్రకారం ఆన్సర్ చెప్పేసి. ఓకే, ఎస్ బెటా. ఇప్పుడు నాకు చెప్పండి, కన్జర్వేషన్ ఆఫ్ ఇగో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేద్దామా? ఏమైంది నాన్న? ఇగో ఇది 2r కదా, గీ హైట్ ఏమైతే చెప్పండి, ఇది కూడా 2r, అంతేనా. ఇది 2r అయితే ఇది 2r, అంతేనా. అంటే ఈ నుంచి ఈడ వరకు పోయింది కదా, మీరు ఏడకన్నా బాగుండినా, అవునా. కెనెటిక్ ఎనర్జీ ఈ నుంచి లీడ్కి ఏంది? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఉంటుంది కెనెటిక్ ఎనర్జీ. ఈడ కెనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో ఈడ కూడా సేమ్ అంతే ఉంటుంది, అంతేనా కదా బేటా. మీరు ఇట్లా పోయి ఈడికి రాగానే మీరు ఇట్లా సాల్వ్ చేయొచ్చు, మళ్ళీ కింద నుంచి పైకి సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆ 2-3 స్టెప్పులు వేసే కంటే బదులు ఏదైతే వెలాసిటీ ఈడ పోయేటప్పుడు ఉందో, ఏదైతే వెలాసిటీ కిందికి పోయేటప్పుడు ఈడ ఏదైతే ఉందో సేమ్ అదే వెలాసిటీ ఉంటుంది. ఓకే, మీరు ఇట్లా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సార్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ, ఇక్కడ ఉన్న వెలాసిటీ వస్తుంది, మళ్ళా ఏంది కెనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ ఇంటూ మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ, డబల్ అవుతున్నది. ఓకే, అర్థమైందా బేటా? రైట్, సో ఇక్కడ ఉన్నా, సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ కదా. ఏంది నా mg హైట్ ఎంత? 2r ½ mv² కదా. ఈ ఇడికి రాగానే ½ mv² కదా, మొత్తం ఏడన్నా బాగుంది ఇక. ఓకే, ఆ హైట్కి చేరుకున్నదంటే కథం ఆడ ఎప్పుడు కూడా
ఇదే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. డబల్ చేసుకుంటే మీ ఇష్టం చేసుకోండి, ప్రాబ్లం లేదు, కానీ ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది. ఓకే, ఏంటంటే ఒకసారి కాన్సెప్ట్ క్లియర్ అయితే మీ ఇష్టం ఎట్లనే వేసుకోవచ్చు బేటా. ఓకే, సో ఏమొచ్చింది 4GR వచ్చింది కదా, V² వాల్యూ, అవునా కదా. ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ ఏ ఫోర్సెస్ ఉన్నాయి చెప్పండి. ఓకే సార్, కిందనేమో భూమి ఇలా అవుతున్నది, నార్మల్ కూడా కిందనే ఉన్నది, దీనికి బ్యాలెన్సింగ్ చేసేది ఎవరు? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అంతేనా? రైట్, సో mv²/r, mv²/r దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది? mg ఇంకా నార్మల్ తోటి కదా, అంతేనా? నార్మల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది దీని, ఓకే నార్మల్ దీని పంపిద్దాం, mv²/r మైనస్ mg, m/r ఇంటూ v² వాల్యూ ఏమొచ్చింది? v² వాల్యూ 4GR వచ్చింది కదా, రైట్. సో ఆర్ఆర్ అయితే పోయింది, 4mg మైనస్ mg ఎంత వచ్చింది? 3mg వచ్చింది. నార్మల్ రియాక్షన్ ఎంత? 3 టైమ్స్ ఆఫ్ ఇట్స్ వెయిట్ కదా, 3 టైమ్స్ ఆఫ్ ఇట్స్ వెయిట్ ఉందా ఆప్షన్లో? ఉంది, ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. మీరు 11th అయిపోయి 12th అయిపోయి రిపీటర్ ఒక 1 year చేసి ఉంటారు కదా, సో మీకైతే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది కదా. 11th పిల్లలకు కొంచెము ట్రై చేస్తే, అంటే ఇప్పుడిప్పుడే 10th అయిపోయి ఎవరైతే ఎంటర్ అవుతారో 11thకి వాళ్ళకు కొంచెం కష్టంగా పోతుంది ఈ సిరీస్ అనేది. ఓకే, 11th అయిపోయిందంటే నాకు కథం, ఇక మీరు పర్ఫెక్ట్ ఇక. ఓకే, ఎస్ బేటా, సో ఇది మీరు సాల్వ్ చేయండి బేటా. ఫైండ్ వెలాసిటీ అండ్ టెన్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే రిలీజ్ చేసినాం ఈ యాంగిల్ టీటా. ఓకే, ఇంతకుముందు చేసినాం కదా, ఇట్లా పోతున్నది, ఈడ చేరుకునే వరకు వెలాసిటీ ఎంత? ఓకే, ఈడ వెలాసిటీ అయితే వస్తుంది, ఈ టెన్షన్ కింద భూమిలో అవుతున్నది, ఇంకా సెంట్రిఫికల్ ఫోర్స్ బ్యాలెన్సింగ్ చేయండి, చేసుకోండి మీరే. ఫైండ్ విబి, టీబీ అండ్ విఏ. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు? మాస్ ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు, గిడ ఒక టెన్షన్ ఇచ్చింది కదా, ఈ దాటా తోటి మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, టెన్షన్ ఇచ్చింది కదా ఇంకా, అవునా? సో పైన ఎవరు లాగుతారు? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. కింద ఎవరు లాగుతారు? భూమి, అంతేనా? రైట్, సో అక్కడ బ్యాలెన్సింగ్ చేద్దాం. MVA, VA కదా, mva²/r. ఓకే, పైన కింద ఎవరు? భూమి ఇంకా టెన్షన్ ఎంత? 14 కదా, రైట్. మాస్ అయితే 1 కిలో అయితే ఇచ్చిండు కదా, 1 కిలో. రేడియస్ కూడా ఒకటే ఇచ్చిండు, 1 మీటర్ ఇచ్చిండు కదా, ఇంటూ VA². మాస్ 1 కిలో, G వాల్యూ 10, అంతేనా? రైట్ బ్రో, సో ఎంత వచ్చింది? 24. VA² ఎంత వచ్చింది? 24. VA వాల్యూ ఎంత? √24, ఇదే కదా, అంతేనా? ఇక్కడున్న వెలాసిటీ అయితే వచ్చింది కదా, ఇట్లా తిరిగి మళ్ళీ ఈడిపోతున్నది కదా, అంతేనా కదా? చలో కనుక్కుందాం ఇప్పుడు. ఏం కనుక్కుందాము? VB కనుక్కుందామా? VB వాల్యూ ఎట్లా కనుక్కుంటారో, మళ్ళీ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఏమైంది నాన్న? ఈ నుంచి అయితే ఈడిపోయింది కదా, రైట్. సో ఏమొస్తుంది? కెనెటిక్, అంటే పొటెన్షియల్ ఎనర్జీస్ కన్వర్ట్ ఉంటుంది కెనెటిక్ ఎనర్జీ, అవునా? కరెక్టేనా కాదా? రైట్ బేటా. ఇక్కడ చూడండి, ఇక్కడ వెలాసిటీ కూడా ఉన్నది, అవునా? ఇక్కడ వెలాసిటీ ఉన్నది కదా. సో అయితే ఇట్లా చేద్దాం. Total energy at point A is equal to total energy at point B. So potential energy at point A plus kinetic energy at point A is equal to potential energy at point B is equal to plus kinetic energy at point B. అవునా? అంతేనా కదా? చలో, సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది రెస్ట్లో నుంచి పడితే మనకు డైరెక్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ అంటుండే, అందుకోసం ఈ మెథడ్, అది ఆడ వెలాసిటీ ఉంది కాబట్టి ఇట్లా యూజ్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో పొటెన్షియల్ ఎనర్జీ at point A, ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ నాన్న mgh, mg హైట్ ఎంత? 2r ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఎంత? 12mv² కదా, 12m va². పొటెన్షియల్ ఎనర్జీ at point B ఏముంది నాన్న? పొటెన్షియల్ ఎనర్జీ లేదు, ఏం లేదు కదా, 0. కెనెటిక్ ఎనర్జీ ఉంది 12m vb², అంతేనా? చలో, ఏమొస్తుంది? 2mgr ప్లస్ 12m va². ఓకే, va² 24 కదా, 24 ఈక్వల్ టు 12m vb², అంతేనా? సో ఇది 1, ఇది 1 కదా, ఈడేమైంది? 20, ఈడ 24/2. ఇది చూడండి, ఇది చూడండి 24/2 ఏమొచ్చిందండి ఈడ? మంచి చూడండి, మెల్ల వేసుకోండి. ఇది 1, ఇది 1, ఈడేమైంది? 20, ఈడ 12, ఇది 1 కదా, vb²/2, అంతేనా? ఏమొస్తుంది? 42
42 ఈజ్ ఈక్వల్ టు VB స్క్వేర్ బై 2. 42 2 जा ఓకే 20 अच्छा ఇది 32 బేటా 32 కదా 32 ఈజ్ ఈక్వల్ టు VB స్క్వేర్ బై 2. సో VB ఈజ్ ఈక్వల్ టు 64 వచ్చింది కదా VB స్క్వేర్. సో VB ఎంత 8 మీటర్ పర్ సెకండ్. ఓకే VB వాల్యూ ఎంత వచ్చింది 8 మీటర్ పర్ సెకండ్ ఇస్ ఆన్సర్ వచ్చింది. అవునా ఇంకేం కనుక్కోవాలి టీబీ హోంవర్క్ చేసుకోండి మీరే. ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్. A body initially at rest and sliding along a frictionless track from a height h just complete a vertical circle of diameter AD is equal to దాని diameter ఇచ్చిండు ఓకే D అంట. The height h is equal to ఏ హైట్ లో నుంచి వదిలితే ఎగ్జాక్ట్లీ ఇది వర్టికల్ సర్క్యులర్ మోషన్ కంప్లీట్ చేస్తుంది. వర్టికల్ సర్క్యులర్ మోషన్ కంప్లీట్ చేయడానికి కోసం ఇక్కడ మినిమం వెలాసిటీ ఎంత ఉండాలి √5gr అయి ఉండాలి. అంతేనా బేటా అంతేనా కదా రైట్. పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ అంతేనా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ నుంచి వెళ్ళి పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత mgh. కైనెటిక్ ఎనర్జీ ½ m VA స్క్వేర్. VA వాల్యూ అయితే మినిమం అది ఉండాలి కదా mm అయితే పోయింది. GH ఈక్వల్ టు ½ VA స్క్వేర్ 5gr అంతేనా. ఏమొచ్చింది మేడం జీజీ కూడా పోయింది కదా. హెచ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 5r/2 కదా. డయామీటర్లో రాయండి అంటున్నాడు. ఆప్షన్లో కూడా డయామీటర్లో ఉన్నాయి. ఆర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 కదా. సో ఫైనల్లీ డయామీటర్ బై 2 2 to the 4 కదా రైట్. సో హెచ్ ఈక్వల్ టు ఏమొచ్చింది బేటా 5d/4. గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి 5d/4. ముందు న్యూమరికల్ వస్తే ఫటాఫట్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఇది మినిమం కండిషన్ అన్నట్టు. ఓకే మినిమం హైట్ ఎంత ఉండాలి VCM కోసము ఇంత ఉండాలి 5d/4. ఓకే ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. As shown in the figure, a particle of mass small m is performing vertical circular motion. The velocity of a particle is increased. Then at which point will the string break? ఏడనా ఎక్కువ టెన్షన్ ఏడుంటుంది ఓకే టెన్షన్ అనేది ఎక్కువ B అనే పాయింట్ దగ్గర ఉంటుంది కదా. టెన్షన్ ఎట్ పాయింట్ B ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ టెన్షన్ ఎట్ పాయింట్ C. లాస్ట్లో ఇక ఈయనే కదా D దగ్గర తక్కువ ఉంటుంది కదా. తెగితే B దగ్గర నుంచి తెగే ఛాన్సెస్ ఉన్నాయి అంతేనా. కిందనే కదా టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అవునా. ఫైన్ TA TB TC VB అబ్బా వెలాసిటీ అయితే ఇచ్చిండన్న ఇవన్నీ అనుకోండి మీరు. ఓకే వెలాసిటీ అయితే ఇచ్చిండు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఎట్ వాట్ హైట్ ఇట్ విల్ ఫాల్ డౌన్ అండ్ ఆల్సో ఫైండ్ వెలాసిటీ ఎట్ దట్ హైట్. చెప్పిన ఆల్రెడీ √3gr తోటి ఇస్తే ఓకే ఏమని చెప్పినా ఇది ఆల్ఫా అంతేనా రైట్ బేటా. సో ఈ హైట్ ఆల్రెడీ చెప్పినా కదా హైట్ ఏమొస్తుంది R in bracket 1 + cos ఆల్ఫా అవుతుంది. బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే ఇవన్నీ హైట్లు అవి ఇవి అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే కాస్ ఆల్ఫా ఎంత ఉంటుంది నాన్న 1/3 అవుతుంది అని చెప్పేసి అన్నా మీకు అవునా. హైట్ ఏమొస్తుంది మరి చెప్పండి 1 + cos ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఎంత 1/3. ఓకే 3 + 1 4 4r/3 నాన్న. ఓకే ఈ హైట్ దగ్గర డెఫినెట్లీ అది కింద పడిపోతుంది అన్నట్టు. ఓకే రైట్. సో ఎట్ వాట్ హైట్ ఇట్ విల్ ఫాల్ డౌన్ అండ్ ఫైండ్ ఇట్స్ వెలాసిటీ. వెలాసిటీ కోసం కనుక్కోండి అని అన్నా ఏందది ఫార్ములా RG cos ఆల్ఫా అన్నా కదా రైట్. సో RG cos ఆల్ఫా ఎంత 1/3. ఇది వెలాసిటీ. ఈ వెలాసిటీ ఉంటుంది. ఓకే స్ట్రింగ్ టెన్షన్ 0 అయినప్పుడు అగర్ టెన్షన్ 0 అయినప్పుడు ఈ వెలాసిటీ ఇస్తే ఓకే ఈ వెలాసిటీ ఇస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర టెన్షన్ 0 అవుతుంది కదా. టెన్షన్ 0 ఏ యాంగిల్ దగ్గర అవుతుందంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ 1/3 దగ్గర అవుతుంది. అప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది. ఓకే ఏ హైట్ నుంచి కింద పడుతుంది అంటే ఈ హైట్ నుంచి పడుతుంది. ఓకే చలో ఇదైతే ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పినాను నేను అన్ని కదా. ఫిగర్ షోస్ ఏ బాడీ ఎట్ టాప్ ఆఫ్ ఎ ఫ్రిక్షన్లెస్ hemispherical inverted ball of radius r. If the body starts slipping from the height point, then the horizontal distance between the point where it leaves contact with the sphere and the point of which the body was placed. చూడండి ఇక్కడ నుంచి అయితే రిలీజ్ చేసినాం బాల్ ది క్వశ్చన్ కదా. ఇది ఇట్లా పోయి ఇక్కడ నుంచి కాంటాక్ట్ అనేది లూజ్ అయింది. ఓకే కాంటాక్ట్ లూజ్ అవ్వడం అంటే ఏంటి నార్మల్ రియాక్షన్ 0 కావడం అంతేనా ఏదో యాంగిల్. ఓకే అయితే క్వశ్చన్లో ఏం అడిగిందంటే ఈ ఎక్స్ డిస్టెన్స్ ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అది కింద పడిపోయింది అని అడుగుతున్నాను.
ఓకే రైట్ బేటా. ఇప్పుడు నాకు చెప్పండి, ఓకే ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఏంది 0. ఓకే నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఇక్కడ కాస్ థీటా ఏమవుతుంది, ఏ యాంగిల్ దగ్గర నార్మల్ రియాక్షన్ 0 అవుతుంది గుర్తుపెట్టుకోండి అని అన్న. ఎంత 2/3 అంతేనా, కరెక్టేనా కదా. రైట్ బేటా. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. సో ఇది ఎక్స్ అంతేనా, గీదేంది నాన్న, ఇదేమో ఆర్ ఇదేమో టీటా అంతేనా కదా, అంతేనా. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూయే కదా మనకు కావాల్సింది. మనకి ఇక్కడ కాస్ టీటా అయితే తెలుసు, బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించిన. ఏందది, ఏం నేర్పించినా నేను బేసిక్ మ్యాథమెటిక్స్లో మీకు చూడండి. కాస్ టీటా ఎంత 2/3 ఇచ్చిండు కదా, అపోజిట్ బై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంతేనా. రైట్ బేటా. సో పైథాగరస్ థీరం ద్వారా సాల్వ్ చేసి ఇది ఎంత వస్తుంది, √5a వస్తుందా, 9 - 4 √5a వస్తుంది, ఇది √5a వస్తుంది. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ వరకు. చలో, సో ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని తెలుసు ఇది ఏంది, ఆర్ కాస్ టీటా, ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఆర్ సైన్ టీటా కదా. తప్పేమైనా ఉందా, ఏం లేదు కదా. ఎక్స్ ఈక్వల్ టు ఏంది, ఆర్ సైన్ టీటా. ఇఫ్ నార్మల్ ఈక్వల్ టు 0 కాస్ టీటా ఈ దగ్గర ఇట్లా అవుతుంది అన్నట్టు. ఓకే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా కదా, ఆర్ ఇంటూ సైన్ టీటా. ఓకే సైన్ టీటా ఇందులో నుంచి సైన్ టీటా చెప్పండి, అపోజిట్ బై హైపోటెన్యూస్ √5/3 వచ్చేసింది. ఇది హారిజాంటల్ డిస్టెన్స్ అన్నట్టు. ఓకే వాట్ ఇస్ ద వర్టికల్ డిస్టెన్స్, గీ హైట్ కనుక్కోండి అని అంటే ఏమో చేస్తారు, హైట్ ఎంత వస్తుంది, గీ హైట్ ఆర్లో నుంచి వెళ్ళి ఆర్ కాస్ టీటా తీసేయాలి, అంటే 1 - కాస్ టీటా అన్నట్టు కదా, అంతేనా. కాస్ టీటా వాల్యూ ఎంత 2/3 కదా, 2/3 ఎంత వస్తుంది ఇది, r/3. గీ హైట్ ఎంత, ఈ హైట్ ఎంత r/3. r/3 అనే వర్టికల్ హైట్ నుంచి పడిపోతుంది, కానీ హరిజాంటల్లో అడిగిండు కాబట్టి √5r/3 అనమాట. √5r/3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ వచ్చింది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ నార్మల్ రియాక్షన్ ఆన్ రింగ్. ఓకే ఇక్కడ ఒక రింగ్ ఉంది నాన్న ఇట్లా. ఓకే ఇనిషియల్లీ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నప్పుడు నార్మల్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది దానిపైన, అది ఇట్లా ఇది ఇట్లా హ్యాంగింగ్ అయి ఉంటుంది. దాని యొక్క నార్మల్ రియాక్షన్ ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. అవునా కదా, అవునా కరెక్టేనా. రైట్ బేటా. ఇప్పుడు ఇది దూరం పోతున్న కొద్దీ ఇట్లా పడిపోతున్న కొద్దీ అది ఇట్లా దూరం వెళ్ళిపోతుంది అంతేనా. అప్పుడు నార్మల్ రియాక్షన్ ఏమైంది, రింగ్ పైన ఇట్లా అయింది అంతేనా కదా, అవునా కరెక్టేనా కదా. అవుట్ సైడ్ ఓకే నార్మల్ రియాక్షన్ అట్ సైడ్ పోయింది అన్నట్టు. ఇనిషియల్గా నార్మల్ రియాక్షన్ కింద ఉన్నది అన్నట్టు. ఓకే చలో నెక్స్ట్. ఇన్ ఎ సర్కస్ స్టన్నింగ్ మ్యాన్ రైడ్స్ ఎ మోటార్ బైక్ ఇన్ ఎ సర్కులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ r in vertical plane. The minimum speed at highest point vertical circular motion లో the minimum speed top పైన ఎంత ఉంటుంది, √gr ఉంటుంది కదా అంతేనా. మినిమం కేసులో ఇద 5gr, ఈడ 3gr మినిమం అంటున్నా. టాప్ పొజిషన్ √gr కదా, √gr ఇస్ ద ఆన్సర్. ఓకే టాప్ హైయెస్ట్ పాయింట్ దగ్గర. నెక్స్ట్ ఏ బకెట్ టైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1.6 ఎండ్ ఆఫ్ అంటే రేడియస్ ఇచ్చిన 1.6 మీటర్ లాంగ్ స్ట్రింగ్ ఈజ్ రిల్డ్ ఇన్ ఎ వర్టికల్ సర్క్యులర్ మోషన్. అంటే రేడియస్ లెంత్ అంటే రేడియస్ కదా. with a constant speed, what should be the minimum speed so that the water from the bucket does not slip? Okay, when the bucket is at highest position దగ్గర ఎంత ఉండాలన్నా వెలాసిటీ ఇంత ఉండాలి. g వాల్యూ 10 తీసుకుంటున్నా, g వాల్యూ 10 తీసుకోండి అన్నాడు. ఓకే r వాల్యూ ఎంత 1.6 అంటే 16/10 రాసుకోవచ్చా. ఇది పోయింది √16 4 మీటర్ పర్ సెకండ్. ఓకే టాప్ పొజిషన్ దగ్గర స్పీడ్ ఎంత ఉండాలి, ఇంత స్పీడ్ మినిమం మెయింటైన్ చేయాలి కదా. రైట్ బేటా. ఎస్ సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఏ వీల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ యూనిఫామ్ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే about it accelerates. Initially its angular velocity is 0. Initial angular velocity is 0. In the first 2 seconds it rotates through an angle θ1. In the next 2 seconds it rotates through
అడిషనల్ యాంగిల్ టీటా 2. 2 సెకండ్స్లో యాంగిల్ ఏమో టీటా 1, నెక్స్ట్ 2 సెకండ్స్లో యాంగిల్ ఏమో టీటా 2. ఇనిషియల్ వెలాసిటీ 0, ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ 0. టైంలు సేమ్ ఉన్నాయి, టైం ఎట్లున్నది సేమ్ ఉన్నది కదా, అవునా. యాక్సలరేషన్ ఏంటి, యాంగులర్ యాక్సిలరేషన్ కాన్స్టెంట్. ద రేషియో ఆఫ్ టీటా 2 బై టీటా 1 ఏమవుతుంది, టీటా 2 బై టీటా 1 ఏమవుతుందో కనుక్కోండి అంటున్నాను అన్న. గెలీలియో లా ఆఫ్ ఆడ్ నెంబర్ చెప్పినా లేదా, అవునా. ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ 0 ఉండాలి, యాంగులర్ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయి ఉండాలి. లాస్ట్ క్లాస్లో వచ్చింది అది, కరెక్టే. సో టీటా, సో ఏమొస్తుంది నాన్న, టీటా 1 ఈజ్ టు టీటా 2 ఈజ్ ఈక్వల్ టు 1:3 కదా. సో టీటా 2 బై టీటా 1, సో ఇట్ ఈస్ 3:1, అంతేనా. 3:1 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 kg స్టోన్ మాస్ అయితే ఇచ్చిండు 1 kg at the end of 1 meter long string length అయితే ఇచ్చిండు 1 meter. ఓకే, ఈజ్ రియల్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ at a constant speed, దాని ఒక స్పీడ్ ఇచ్చిండు 4 meter per second. ఓకే, the tension in the string is 6 newtons when the stone is at. అచ్చా, ఇది చూడండి, ఇక్కడ స్పీడ్ అయితే ఇచ్చిండు మనకు, అవునా. స్పీడ్ ఎంత ఇచ్చిండు, 4 meter per second అని ఇచ్చిండు కదా, అవునా కదా. రైట్. సో ఇది చూడండి, మ్యాక్సిమం టెన్షన్ మనకు లోయెస్ట్ పొజిషన్లో అయితే ఉంటుంది కదా, అంతేనా కదా. రైట్. సో ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత ఇచ్చిండు, 4 meter per second తోటి అయితే తిప్పుతున్నాం మనం టెన్షన్. సో ఇది పాయింట్ ఏ కదా, ఇది టీఏ, ఇది కింద ఎవరు లాగుతున్నారు, ఎంజీ ఇంకా mva²/r, అవునా. రైట్ బేటా. ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇస్ 6 newtons అంట. ఓకే, 6 Newton అంటే ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం, కిందనే మ్యాక్సిమం ఉంటుంది కదా. రైట్ బేటా. సో TA ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ mg ప్లస్ mva²/r కదా. మాస్ అయితే 1 kilo, గ్రావిటీ 10 కదా, ఇది 10 అయిపోయింది, ఇది 1. R వాల్యూ ఇది కూడా 1 ఇచ్చిండు. VA², 4² ఎంత, 16. ఎంత వచ్చిందన్న, 26 newtons వచ్చింది. మాక్సిమం ఏమో ఇక్కడ 26, ఇంకో ఛాన్స్ ఉంది ఇక్కడ బి దగ్గర కనుక్కుందాం. ఓకే, బి దగ్గర. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క వెలాసిటీ ఎంతనో కనుక్కుందాం. ఓకే, కనుక్కుందామా, ఎట్లా కనుక్కుందామా. రైట్. సో వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ అంటే ఇది వీపీనే కదా. ఏంది నాన్న ఫార్ములా, √(u² - 2gr ఇన్ బ్రాకెట్ 1 - cos θ కదా. cos θ అయితే ఎట్లా 90 అయిపోయింది, అవునా. సో u², ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు, 4², 16 - 2 × 10, రేడియస్ అయితే 1 కదా. ఇది మొత్తం ఇది 0, ఇది ఎంత నాన్న, cos 90 0 కదా, అది పక్క పెట్టేసేయండి. ఓకే, రైట్. సో 16 - 20, అవునా, కరెక్టే కదా. 16 - 20 ఎంత నాన్న, ఇది -4. లేదు, ఏదో తప్పు చేసినాం, ఒక్క నిమిషం ఆగండి. u² - 2gr ఇన్ బ్రాకెట్ 1 - cos θ, అవునా. ఎక్కడ తప్పు చేసినామో చూడండి, మంచి చూడండి. ఓకే, సో ఎక్కడ తప్పు పోయింది, ఇక్కడ ఉన్న వెలాసిటీ 4 meter per second. ఓకే, ఇక్కడ చూడండి, ఆయన ఏం మెన్షన్ చేసిండు, స్పీడ్ అన్నాడు. ఓకే, ఇట్ ఈస్ మూవింగ్ విత్ అ కాన్స్టెంట్ స్పీడ్. చూడండి, 1 kg స్టోన్ ఎట్ ఎండ్ ఆఫ్ 1 meter లాంగ్ స్ట్రింగ్ ఈజ్ రీల్డ్ ఇన్ వర్టికల్ సర్కిల్ అట్ కాన్స్టెంట్ స్పీడ్. ఇదే స్పీడ్ తోటి పోతున్నది, అదేదో ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా కానీ అదే స్పీడ్ అంట. ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అనేది 6 newtons అంట. ఓకే, ఇక్కడ కూడా ఎంత మరి, 4a, ఇక్కడ వెలాసిటీ కూడా 4a అంటే స్పీడ్ అన్నట్టు. అక్కడ కూడా స్పీడ్ 4 తీసుకుందాం. ఫస్ట్ ఏమో ఇక్కడ తీసుకున్న 4, నెక్స్ట్ ఏమో ఇక్కడ తీసుకుంటున్నా 4. చూస్తున్నాయి ఇక్కడ టెన్షన్స్ ఎంత వస్తాయో. ఓకే, TB ఈజ్ ఈక్వల్ టు mvb²/r కదా, అవునా కదా. vb² ఎంతనా, 16 కదా, అవునా. 4² ఎంత, 16 కదా. ఈడనేమో 26, ఆడనేమో 16, ఇక మిగిలినది నా టాప్ పొజిషన్, ఇక అంతేనా కదా, అవునా కదా. రైట్. సో తక్కువ టెన్షన్ అంటే టాప్ పొజిషన్లోనే ఉంటుంది, ఎట్ ద టాప్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే,
అర్థమైందా? ఇక్కడ స్పీడ్ అన్నాడు కాబట్టి అది ఎక్కడనో కూడా పర్టికులర్గా తెలియదు, అవునా? ఇక్కడ ఉన్న వెలాసిటీ ఇంత, వర్టికల్ సర్క్యులర్ మోషన్లో వెలాసిటీ చేంజ్ అవుతూ పోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వెలాసిటీ వేరేది వస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ పర్టికులర్గా స్పీడ్ అన్నాడు కాబట్టి అందుకోసం అది ఎక్కడ కూడా పర్టికులర్ మెన్షన్ చేయలేడు కదా. చూడండి, ఇన్ వర్టికల్ సర్కిల్ అట్ కాన్స్టెంట్ స్పీడ్ అని అన్నాడు అంతే, అది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేడు మనకు, అవునా? జస్ట్ అందాజా చేయండి అన్నట్టు మాట్లాడిండు అనమాట. ఆప్షన్స్ కూడా ప్రాపర్గా ఇయ్యలే, థియరిటికల్ లాగా ఉన్నది ఇది కదా, అవునా? కొంచెం ఇట్లా మనం ఆలోచించి చేసుకుంటే మనకు కొంచెం ఐడియా వచ్చింది అన్నట్టు, అవునా? రైట్. సో ఏ can filled with water is revolved in a vertical circle of radius 4 meters and the water just does not fall down. The time period of revolution is what? Time period enta? Ademo kinda bartaledo. Okay, so kinda bartaledu idi. Yes. So ikkada idi kinda bartaledu ante minimum velocity. Okay, oka nishamo. And the water just does not fall down అంటే మినిమం వెలాసిటీ అయితే మనం దానికి ఇవ్వాల్సి ఉంటుంది, అంతేనా కదా? కరెక్టేనా? రైట్. సో మినిమం వెలాసిటీ ఎట్ పాయింట్ ఏ ఎంత ఉండాలి? √5gr. టాప్ పొజిషన్లో దానికి వెలాసిటీ ఎంత ఉండాలి? √gr అయి ఉండాలి కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ v² = gr, అంతేనా? v = మనకు తెలుసు r ఒమేగా కదా, r ω², r² ω² = gr కదా. ఇన్లార్ అయితే పోయింది కదా. సో ω² ఏమొచ్చింది? g/r వచ్చింది కదా. టాప్ పొజిషన్లోనే కదా ఇది, అవునా? టాప్ పొజిషన్లోనే మినిమం వెలాసిటీ ఇంత ఉండాలి, అంతేనే కదా వాటర్ కింద పడాయి. సో 2πf² = g/r, అంతేనా? సో ఇది 4π² f² = g/r, అంతేనా? ఇది π² 3.14² ఎంత వస్తుంది? 9.8 వస్తుంది. ఈ 9.8 ఇలా జీలోది 9.8 ఖతం. ఓకే, ఈ 4 అనేది ఇట్లా రాసేసేయండి. r² = 1/4, f² = 1/4r కదా. రేడియస్ ఎంత ఇచ్చిండు? 4 ఇచ్చిండు కదా. సో 1/16 అయిపోయింది. f² 1/16, f = 1/4 అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఫ్రీక్వెన్సీ వచ్చింది. టైం పీరియడ్ అనేది 1 ఫ్రీక్వెన్సీ కాబట్టి ఓకే 1/4 టైం పీరియడ్ ఎంత వచ్చిందన్న 4 సెకండ్స్ వచ్చింది అన్నట్టు. ఓకే, అర్థమైందా బేటా? ఓకే, టైం ఎంత వచ్చింది? 4 సెకండ్ అనేది వచ్చింది. ఓకే, ఉందా ఆప్షన్లో? ఉంది. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ స్లైడ్ డౌన్ ఏ ఫ్రిక్షన్లెస్ ట్రాక్ విచ్ ఎండ్స్ ఇన్ ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ డయామీటర్ d. ఓకే, స్లైడ్స్ డౌన్ ఇట్లా నన్ను ఇంతకుముందు చేసినట్టే. ఓకే, సో దెన్ ద మినిమం హైట్ h of a body in terms of capital D so that it just complete the loop. ఆల్రెడీ చేసినాం. ఓకే, ఆల్రెడీ చేసినాము. h = ఏమొచ్చింది? 5d/4 వచ్చింది, అవునా? నేను చెప్పినాను అక్కడ మినిమం హైట్ ఎంత పైనుంచి రిలీజ్ చేయాలి, అది వర్టికల్ సర్క్యులర్ మోషన్ కంప్లీట్ చేయడానికి కోసము అని అంటే 5d/4 అని అన్నా కదా. 5d/4 ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a particle originally at rest at a highest point of a smooth vertical circle is slightly displaced. It will leave the circle at a vertical distance h below the highest point such that ఓకే, ఇదేంది నా సేమ్ బౌల్ లాగా క్వశ్చన్ కదా, అంతేనా కదా? ఇదేంది యాంగిల్? ఇది యాంగిల్ టీటా తీసుకుంటాం కదా. ఈ హెచ్ ఏంది నాన్న? హెచ్ వాల్యూ ఏమొస్తుంది? ఆర్ల నుంచి వెళ్ళి r cos θ తీసేసేయాలి కదా, అంతేనా? మొత్తం ఆర్ల నుంచి వెళ్ళి r cos θ తీసేస్తే హెచ్ వస్తుంది కదా. 1 - cos θ అనమాట, అవునా? రైట్. ఇట్ విల్ లీవ్ ద సర్కిల్ ఎట్ ఏ వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ హెచ్ వాల్యూనే కనుక్కోవాలి. ఇక్కడ ఈ హెచ్ వాల్యూనే మనం కనుక్కోవాలి కదా, అంతేనా కదా? ఇట్ లీవ్స్ ద సర్కిల్ అని అన్నాడు కాబట్టి, అవునా? ఇట్ లీవ్స్ ద కాంటాక్ట్, అంతేనా? ఇది చూడండి, ఇట్ విల్ లీవ్స్ ద సర్కిల్ అంటే కాంటాక్ట్ అనేది లూజ్ అయిపోయింది. ఇట్ వర్టికల్ డిస్టెన్స్ హెచ్ బిలో ద హైయెస్ట్ పాయింట్ సచ్ దట్ ఆ హైట్ ఏమవుతుంది? ఇదే అవుతుంది కదా, అవునా? ఇక్కడ గుర్తు పెట్టుకోండి అన్న, ఏందది? 2/3 అవుతుంది అన్నా కదా. 1 - cos θ ఎంత? 2/3 కదా. 3 - 2 1 అంటే మొత్తానికి హైట్ ఎంత రావాలి? r/3 రావాలి. ఉందా? ఉంది. r/3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
the maximum velocity at the lowest point, okay, ide lowest point, so that the string it just slack at the highest point in a vertical circular motion. Ida minimum velocity enti iyali nana root of 5g r iyali antena, root 5g r iyali antena kada, avuna? Right beta. Ipudu next question chuddamo. In the equation for a displacement of a particle moving in a circular path is given by displacement variable kada, 2t cube plus 0.5, where t is in radian and t is in second. The angular velocity of a particle after 2 seconds from its start, initial angular velocity enti 0 kada, antena kada? Right beta. So angular velocity అనుకోవాలి కదా, angular velocity. ఓకే, సో angular velocity ఫార్ములా ఏందన్నా? ఓకే, ఇదే కదా, టీటా వేరియబుల్ కదా, 6t స్క్వేర్ 6 ఇంటూ, ఓకే, టీ స్క్వేర్ టైం ఎంత 2 స్క్వేర్ కదా, 2 హోల్ స్క్వేర్ 6 ఇంటూ 4, 6 4 24 రేడియన్ పర్ సెకండ్, అంతేనా కదా? ఎస్ బేటా. సో 24 radian per second is the answer. Okay, next question chuddamo. The tension in the string revolving in a vertical circular with a mass m at the end which is at a lowest position. Okay, tension kanukolana, tension at lowest position em ostadi, ta kinde lautunnaru bhumi, inkoti evaru nana mva square by r kada, centrifugal force. ta is equal to endi nana mg plus mva square by r, అంతేనా? రైట్. సో mv square by r plus mg is the final answer. Okay, next question. A hollow sphere has a radius అయితే ఇచ్చిందన్న 6.4 meters ఇచ్చిండు కదా, రైట్. Minimum velocity required by a motor cyclist at the bottom, okay, to complete the vertical circular motion. So minimum velocity ఎంత ఉండాలన్న, బాటమ్ దగ్గర కింద అండర్ రూట్ ఆఫ్ 5gr అయి ఉండాలి కదా. 5 into g value 10 తీసుకుంటున్నాను, r వాల్యూ 64 by 10 రాసుకోవచ్చు కదా, ఇది పోయింది అంతేనా. సో రూట్ 5 into 8 8 64, అవునా? 17.7 meter per second is the answer అన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A block follows the path as shown in the figure from the highest point h. If radius of a circular path is r, then relation that holds good. ఓకే, సో ఇదైతే ఆల్రెడీ చేసినాం కదా అన్న, అవునా? ఏమొచ్చింది 5d/4 వచ్చింది కదా, అవునా కదా? అచ్చా, ఇది రేడియస్ టర్మ్లో రాసుకోవాలి. ఓకే, డయామీటర్ అంటే 2 times ఆఫ్ ఇట్స్ రేడియస్ కదా. సో ఎంత వచ్చిందన్న 5r/2. హైట్ అనేది మినిమం ఎంత ఉండాలి, దీనికంటే ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5r/2, గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 5r/2, అంతేనా? రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. A pendulum bob on a 2 meter string is displaced 60 degree, okay, angle 60 degree ఇచ్చిండు, from vertical and then release. What is the speed of the bob as it passes through the lowest position? అబ్బా, చేసుకోండి నా మీరే ఇది. ఓకే, ఇక్కడ చేరుకోగానే దీని యొక్క వెలాసిటీ ఎంత అయింది. ఓకే, హోంవర్క్. నెక్స్ట్ క్వశ్చన్. A fan is making 60 revolution per minute. ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ ఇచ్చింది కదా, యాంగులర్ వెలాసిటీ రూపంలో కన్వర్ట్ చేసుకుంటున్నాం. అచ్చా, ఇది 600 రివాల్యూషన్సా? 600 రివాల్యూషన్, 1 రివాల్యూషన్కి 2 pi రేడియన్స్ అని అంటాం కదా, పర్ మినిట్ అన్నాడు. మినిట్ 1 minute ఈక్వల్ టు 60 seconds కదా. సో 6 10s అంటే ఎంత వచ్చింది, 20 pi radian per second వచ్చింది కదా యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఇఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టేక్స్ 1200 revolution per minute. ఇది ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ, ఇది ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అన్నట్టు. ఓకే, సో 1200 ఇంటూ 2 pi by ఇక్కడ 60 కదా, ఇది పోయింది 6 2s అంతే. ఇక్కడ ఎంత వచ్చింది 40 pi radian per second వచ్చింది అన్న. ఓకే, దెన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ యాంగులర్ వెలాసిటీ. ఇంక్రీజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా, సో 40 pi minus 20 pi ఎంతనా, 20 pi radian per second is the final answer కదా. ఇంక్రీజ్ అంటే ఇదే కదా, డిఫరెన్స్ చేయాలి అంతే. 20 pi radian per second is the final answer. Next question. As per given figure, to complete the circular loop, what should be the radius if initial height is 5 meters? ఓకే, మనకైతే ఫార్ములా తెలుసు కదా బేటా, 5d/r.
అంతేనా? ఇక్కడ ఏం అడుగుతున్నాడు? యాజ్ పర్ గివెన్ కంప్లీట్ ద సర్కిల్ లో వాట్ షుడ్ బి ద రేడియస్. ఏమొస్తుంది? 5 ఇంటూ 2r బై, అచ్చా 5d/4 కదా ఇది, 5d/4 అంటే 5r/2. హైట్ ఎంత ఉండాలి? 5r/2 ఉండాలి. ఓకే, హైట్ ఇక్కడ ఎంత ఇచ్చిండు? 5 మీటర్స్. 5 ఇంటూ r/2 ఇది పోయింది. r ఈక్వల్ ఎంత? 2 మీటర్స్. రేడియస్ అనేది 2 మీటర్స్ అయి ఉండాలి అక్కడ. ఓకే, ఉందా? ఎస్. సో 2 మీటర్స్ అయితే ఉంది, అవునా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ మూవింగ్ పార్టికల్ ఎట్ టైమ్. ఓకే, ఎక్స్ అనేది వేరియబుల్ కదా, అవునా? వై యాక్సిస్ లో కూడా వేరియబుల్ అయితే ఇచ్చిండు. ద స్పీడ్ ఆఫ్ ఎ పార్టికల్, అచ్చా స్పీడ్ కనుక్కోవాలంట. ఓకే, సో వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది? 3α_t² అవుతుంది కదా. డిస్ప్లేస్మెంట్ వేరియబుల్, వెలాసిటీ కనుక్కోవడానికి ఇదే. ఓకే, డిస్ప్లేస్మెంట్ వేరియబుల్, వెలాసిటీ కనుక్కోవడానికి కోసం డిఫరెన్షియేషన్ చేయాలి కదా. 3βt² కదా. సో ఫైనల్లీ వెలాసిటీ వెక్టర్లో రాసుకోండి. 3α_t² i క్యాప్ ప్లస్ 3βt² j క్యాప్, అంతే కదా. ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో. ఇప్పుడు స్పీడ్ కనుక్కోవాలంటే మ్యాగ్నిట్యూడ్ చేయాలి, అంతేనా? 3α_t² హోల్ స్క్వేర్ ప్లస్ 3βt² హోల్ స్క్వేర్, అంతేనా? ఇలా 3t² బయట తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. 3t² బయట తీసుకుంటున్నా, మిగిలింది ఏంది? α² ప్లస్ β², అంతేనా? రైట్ బేటా కదా. సింపుల్గా ఉంది కదా బేటా, మ్యాథమెటికల్ పార్ట్ మీరు చేసుకున్నా అయిపోతుంది. 3t² √α² ప్లస్ β². ఓకే, రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా. సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ స్మాల్ డిస్క్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ హెమిస్పియర్. ఇక్కడ డిస్క్ ఉన్నది ఆఫ్ రేడియస్ r. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హొరిజాంటల్ వెలాసిటీ v that should be given to the disk for it to leave the hemisphere and not to slide down. ఓకే, ఇక్కడ మినిమం వెలాసిటీ ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నాను నాన్న. ఓకే, అది స్లైడ్ కాకుండా ఉండడానికి కోసము. ఓకే, ఇక్కడ భూమి కిందికి లాగుతున్నది, పైననేమో mv²/r. ఇవి రెండు అయితే బ్యాలెన్సింగ్ అయినాయి కదా. mv²/r ఈజ్ ఈక్వల్ టు mg. ఇది పోయింది. v² ఈక్వల్ టు rg వచ్చింది. v ఈజ్ ఈక్వల్ టు √rg వెలాసిటీ ఇవ్వాలి, అంతే. ఓకే, v is equal to √rg ఉంది. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ టర్న్ బై బాడీ అండర్ గోయింగ్ ఎ సర్క్యులర్ మోషన్ డిపెండ్ ఆన్. ఓకే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయితే వేరియబుల్ బేటా కదా, అంతేనా కదా. ఎస్. సో θ2 ఇంటూ t² కదా. దెన్ యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కోవాలి. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ అయితే యాంగులర్ వెలాసిటీ కనుక్కోవడానికి కోసము dθ/dt కదా. సో ఈడేమొస్తుంది? θ1. ఈడ 2θ2 ఇంటూ t కదా. 2θ2 ఇంటూ t. ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ వేరియబుల్, యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కోవడానికి కోసము రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ కదా. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో 2θ2 వచ్చింది, అవునా? ఉందా? ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బేటా. సో విజయవంతంగా మనమైతే క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎన్నో న్యూమెరికల్స్ అయితే సాల్వ్ చేసి అయితే చూపెట్టినాను నేను. సో మీకు అందరికీ నచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో విషయము, ఇది మొత్తం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైతే బుక్ ఉంటుందో దాంట్లో ఉన్న కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. కొంచెం మీకైతే ప్రాక్టీస్ అవుతుంది నాన్న. ఓకే, సో చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుగుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.